చేసుకోవడానికి ఇబ్బంది లేదు. అంటే నేనేమంటానంటే, ఆ! అంటే అబ్బాయి బయట ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి వంట చేయకపోతే మరి జీవితాంతం ఎట్లా తింటారు? 3 పూటలు తినాలి కదా మనిషి. అన్నయ్య బయట చేయట్లే అబ్బాయి ఇంటికాడ నుంచే చేస్తాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడా? మాకు దగ్గరలోనే అంటే గొరంగమూడు దగ్గర హెచ్‌బీలో ఉంటాడు అబ్బాయి సూపర్వైజర్‌గా. ఇప్పుడు మీరుండేది ప్రాపర్ నెల్లూరేనా? అవునన్నయ్య. ఓకే. ఓకే. అయితే నాకు ఒక చిన్న విషయం చెప్పు. ఆ! మనకి చెప్పండి. నెల్లూరు చుట్టుపక్కల భూముల్లో గడ్డి ఇప్పుడేమన్నా కోతలకొచ్చిందా? ఇప్పుడులాగా నాట్లేసినాం అన్నయ్య. ఇంకా మార్చ్, ఏప్రిల్‌లో వస్తాయన్నయ్య. మార్చ్, ఏప్రిల్‌లో. మార్చి, ఏప్రిల్‌కి నాకు మన గోశాల పక్కనే ఊర్లోనే వస్తది గడ్డి. ఆ! అంటే నేనిప్పుడు నిన్న బాపట్ల నుంచి కొంత గడ్డి తోలాను. అది సరిపోదు. ఇంకొంచెం నాకేందంటే దగ్గరలో దొరికితే బాగుండని చూస్తున్నా. ఇప్పుడు మనకి మొన్న నేను కనుక్కున్నాను. అల్లూరు, విడవలూరు, కొడవలూరు ఆ ఏరియాలో గడ్డి గూడా నాట్లు మార్చే వస్తదని జెప్పారు. అవునన్నయ్య. ఇప్పుడంతా ఇక్కడేందంటే ఇంతకు ముందు రోజుల్లో ముందొచ్చేది. ఇప్పుడంతా మార్చిలోనే వస్తుందన్నయ్య కోతలు మనకి. ఓకే అమ్మా. ఓకే అయితే. వర్షాల వల్ల లేట్‌గేసి మార్చిలో వస్తుంది. సరే అయితే నువ్వు ఓ పని చేయమ్మా. బాబుకి త్వరగా మ్యాచ్ అనేది సెటిల్ చేసేసేయి. ఒకటే నేను అడుగుతుంది చిన్న రిక్వెస్ట్ నాది. నా పర్సనల్ రిక్వెస్ట్. మీకు జాతకాలేమి లేవు గదమ్మా! నాకేం లేదన్నయ్య అలాంటియేవి. జాతకాల మీద వివాహాలు అంటే వదులుకోవటం గాని అలాంటివి లేవు గదా! అలాంటియేమి ఉన్నాయా నాకు. ఎందుకంటే జాతకాలు పట్టుకుంటే వివాహాలు నేను తెలుసు. కాకుంటే ఈ అబ్బాయి ఇప్పుడు దాకా వద్దు వద్దన్నాడు. తర్వాత ఇప్పుడేందంటే నేను సెటిల్ అవ్వలేదు కదా! చేసుకోనన్నాడు. ఇప్పుడేమంటే సరేనన్నట్టుగా చెప్తున్నాడు చేసుకుంటాలే అని. అంటే ఇంట్లో ఉండి వర్క్ చేసే అమ్మాయిని ఇబ్బంది లేదు గానీ, అంటే వర్క్ లేకుండా కోరుకునే రోజులు అవేం చేయబడలేదు. హ్మ్. కాకుంటే మనకి ఇంటికాడుండి ఏదైనా చేసుకునేటట్టు. అంటే నేనేం చెప్తాను అంటే, హ్మ్. నేను మన ఈ సంస్థ పెట్టి ఆల్‌మోస్ట్ దాదాపు రెండో సంవత్సరం ఇది. ఆహా! వివాహాలు అవునన్నయ్య. ఇందులో నేను చాలా మంది తల్లిదండ్రులని 75% తల్లిదండ్రులు నేనేం చూసాను అంటే, హ్మ్. వాళ్ళు జాతకాలు అనే ఒక చిన్నది గాదు. అది పెద్ద సబ్జెక్టు. కానీ ఈళ్ళు దాన్ని చాలా చిన్నగా మేము పైపైన జూస్తామండి. నక్షత్రాలు జూస్తాము. ర ర రాసులు జూస్తాము. ఆ పైపైన పేర్లు గలుస్తున్నాయా? అంటే అదే ఎలికపాము, పిల్లి అయ్యే పేర్లు గలవటం అంటే అన్నయ్య నాకు అలాంటియేం లేవు. కాకుంటే పేరు కావాలంటే పేరు మార్చుకుంటాం. మనకి అక్కడ వాళ్ళ పేరు పెట్టి పిలుస్తాం. మనకిక్కడికొచ్చేటప్పుడు మనం పేరు మార్చుకుంటాం పెళ్ళిళ్ళు అంతే. ఇప్పుడు నేను చెప్పేది ఏంది అంటే హ్మ్. ఈరోజు మన హిందూ అన్ని కులాలలో వాళ్ళు ఎవ్వరైనా రెడ్డి అయినా, నాయుడు అయినా, కమ్మ, బలిజ, యాదవ, వైశ్య, బ్రాహ్మణ, గౌడ ఇంకా ఎన్నెన్ని కులాలు అన్నిటిలో పెళ్ళిళ్ళు జ్యోతిష్యం మీదే పోతా ఉన్నారు వీళ్ళు. ఆహా! మనకేం దానివల్ల లేదన్నయ్య. దానివల్ల ఏం జరుగుతుందంటే నష్టం అంటే విపరీతమైన నష్టం. ఎట్లా అవును. మీరు చెప్తున్నారు గదా! ఇప్పుడు దాని వల్ల కూడా చాలా ఇబ్బందులొస్తున్నాయని చెప్తున్నారు గదా! ఇప్పుడు. నేను ఏం చెప్తున్నానంటే, అందుకని మనకి జ్యోతిష్యం ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాస్ పెడతాను. మొన్న పెట్టలేదు నేను జ్యోతిష్యం క్లాసు. ఆ! ప్రతి సోమవారం పెడతాను. నేను దాంట్లో ఎన్నో విషయాలు చెప్తా ఉన్నాను. నమ్మే ఆ! వాళ్ళు సరే నమ్ మీరు నమ్ముతున్నారు. మీ అభిప్రాయాలు నేను కించపరచను, అవమానపరచను. మీరు నమ్ముతున్నారు కాబట్టి దాన్ని చాలా వివాహ జ్యోతిష్యం అంటే చాలా లోతుగా చూడాలి. హ్మ్. పైపైన చూసే జ్యోతిష్యం వల్ల వివాహాలు చెడిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. ఎందుకు అంటే ఆహ్, ఒ ఒక ఒక కారణం చెప్పి ఒక మనిషిని వద్దు అనటానికి ఈజీగా జెప్పేసేయొచ్చు. హ్మ్. ఇప్పుడు ఒక మనిషిలో 10 కారణాలు చెప్పాలంటే చాలా కష్టం. ఒక కారణం అయితే ఈజీగా జెప్పొచ్చు. అంతే గదన్నయ్య. వివాహానికి ఇద్దరి చాటుల్లో ఒక కారణం చెప్పటానికి చాలా ఈజీగా దొరుకుతాయి. అవును. నేనేం జెప్తానంటే అట్లా చూస్తే అసలు జ్యోతిష్యం చూస్తే నేను జ్యోతిష్యం చదువుతున్న నేనే జూస్తున్నాను. అదిగో ఆ కారణం వల్ల కాకూడదు. ఈ కారణం అలా చెప్తా పోతే వివాహాలు కావు. అందుకని నేనేం చెప్తానంటే, వద్దు అంటే 10 కారణాలు అది ఏందంటే నమ్మనోళ్ళైతే ఎళ్ళిపోండి. హ్మ్. ఇప్పుడు కొంతమంది నన్ను అడుగుతుంటారు జనరల్‌గా, "సార్ మీరు నమ్మరు గదా! మీరు ఇయన్నీ ఎందుకంటే మీకోసం సమాజం ముందుకెళ్ళటం లేదు. హ్మ్. అది సమాజం వివాహాలు కాకపోతే అది ఏమొస్తది అంటే సృష్టి ముందుకెళ్ళదు. అంతే గదా! సృష్టి ముందుకెళ్ళాలంటే ఇల్లు ఇవన్నీ కట్టించు జరిగే పని కాదు గదా! అస్సలు జరిగే పని కాదమ్మా.
అదే కదా. నేను జాతకాల్లో మీరు చాలా పట్టుకొని తిరిగితే ఎన్నో కలవాలి, అది కలవాలి, ఇది కలవాలి అంటే ఏదో ఒకటి కలవదు. అంటే వీళ్ళేం చేస్తారంటే 4 గలుస్తున్నాయి కదా! ఒకటి గలవదు అది బట్టి అది చెప్తా ఉంటారు. కలిసేయి చెప్పరు ఈళ్ళు. అంటే ఆ! కాదు అన్నయ్య, ఇప్పుడు నాకు కూడా కొద్దిగా ఎందుకు వచ్చిందంటే మా అబ్బాయి పెళ్ళొద్దు అంటే నాకు అనుమానం వచ్చేది. ఆ! వీడి జాతకంలో ఏమన్నా ఇట్లా ఉందేమో అని ఆలోచించా. కాకుండా నేను ఎక్కడికి వెళ్ళిందే లేదు ఇప్పటికి. ఆ! వాడు నేను చేసుకుంటానమ్మా అంటున్నాడు. అంటే ఎందుకు వద్దంటారు అంటే కొంతమంది కొంచెం ఇప్పుడు ఆహ్, మామూలుగా కెరీర్ అలాంటి కుటుంబ బాధ్యతగా ఉన్నోళ్ళైతే, అయ్యో! ఈ పెళ్ళిని నేను ఆకతాయిగా చేసుకుంటున్నట్టు కాదు గదా! ఈ అమ్మాయి వస్తది. ఈ అమ్మాయిని నేను పోషించాలి. పోతే చాలా విషయాలుంటాయి. నేనట్లా చేసుకుంటే ఎట్లా అది మెచ్యూరిటీ అంటారు. కొన్ అందుకే వద్దన్నాడు అన్నయ్య. అంటే ఉద్యోగం లేదు. నన్ను తిడతా ఉంటాడు. "నువ్వు పెళ్లి చేయకుంటా ఏంది? నువ్వు పెళ్లి చేయకుంటా ఏందమ్మా" అని. అంటే నేనేమంటానంటే, మీరు ఆ బాధ్యతను పైనేసుకొని, రేపు నేను మ్యారేజ్ అనే ఈ బంధంలో ఎంతో బాధ్యతగా ఉండాలనేవాడు 10 సార్లు ఆలోచిస్తా ఉంటాడు. కొంతమందేంటంటే, ఆ పెళ్లి చేస్తున్నారు, చేసుకుంటారు. అందులో సాధక బాధకాలు అయన్నీ లెక్కల తర్వాత చూస్తా ఉంటారనమాట. ముఖ్యంగా ఈరోజేంటంటే, వివాహం అంటే మంచి ఉద్యోగం ఉండాలి. అబ్బాయి మంచి జీతాలుండాలి. వాళ్ళు ఇచ్చి పుచ్చుకునే దగ్గర బాగుండాలి అని ఈ లెక్కలెక్కువవుతున్నాయి. ఆర్థిక స్థితిగతులు ఎక్కువ చూస్తున్నారు గదా! హ్మ్. అంటే ఆర్థిక స్థితిగతులు అంటే చూడకుండా ఎట్లా సార్ అంటే, అట్లా కాకుండా ఏందంటే, లెవెల్‌ని దాటి ఎళ్ళటం అంటే కొంతమంది ఏమంటారు, ఇప్పుడు మా అమ్మాయి ఏం చేయటం లేదండి. ఖాళీగా ఇంట్లోనే ఉంది. ఏ పని అదేంటి వంట వర్క్ చేస్తది. మాకు మంచి ఫ్యామిలీ కావాలి. మేమేమి అంటే అట్లా తక్కువ అంటే దాంట్లో ఏమంటారంటే ఇంగ్లీష్‌లో ఒక పదం వాడుతా ఉంటాం. ప్రొబాబిలిటీ. అవకాశాలు దాంతో ఈజీగా తీసుకోరు. ఎవరు కూడా చేసుకుంటామని ముందుకు రావడం చాలా కష్టం ఈ రోజుల్లో. అంతే అంటే అన్నయ్య. బాగా ఉండేసి మేము అంత ఇస్తామండి, మేము ఇంత ఇస్తామండి, మా అమ్మాయి అది చేస్తుందండి, ఉద్యోగం చేస్తుందండి, లేదా మా అబ్బాయి ఇంత బాగా చేస్తున్నాడు అంటేనే దానికి మళ్ళీ జాతకాల మీద ఇంత బాగా ఉన్న ఈళ్ళిద్దరిని గూడా ఆ జాతకాలొచ్చేసి ఇప్పుడు అబ్బాయి ఎంతో అందంగా ఉన్నాడు. ఆయనకు ఆస్తులున్నాయి. పోతే ఉద్యోగం ఉంది. అంటే జాతకాలొచ్చేసి నెట్టేసేస్తున్నాయి అంతా. అమ్మాయి సైడ్ గూడా అమ్మాయి బాగుంది. వాళ్ళ ఎనక ఇచ్చి పుచ్చుకోవడం బాగుంది. మంచి ఫ్యామిలీ ఇస్తామండి అంటే వాళ్ళు జాతకాలు చూసి వదిలేస్తా ఉన్నారు. సో, ఇప్పుడేమో మొదటొచ్చేసి మ్యాచ్ సెటిల్ అవ్వటమే కష్టంగున్న ఈ రోజుల్లో ఈ జాతకాల వల్ల పెద్ద తలకాయ నొప్పయింది. అందుకనే మన సంస్థలో ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాస్ ఉంటది. సరే అయితే ఇప్పుడు బాబుకి నేను ఇంతవరకు మనం ఇచ్చిన మ్యాచుల్లో అబ్బాయికి నేను అంతకుముందు ఏం మ్యాచ్ పెట్టాను నేను? నా ఒంగోలోళ్ళది పెట్టావు. వాళ్ళేమో రసం తయారు గాని అబ్బాయి సన్నం అన్న అమ్మాయి భలే లావుందే. ఓకే. ఓకే. పేర్లు చెప్పమాకు వాళ్ళ పేర్లేంటిదనేది తర్వాత చూద్దాం. నేనదే చెప్తున్నా. సరే ఇదొకటి ఓకే కాలేదు. అంటే ఇప్పుడు నేనిచ్చినయి ఏమి ఓకే కాలేదు మీకు. ఓకే అంటే నాకు మీరు నెల్లూరు సంబంధాలిచ్చారు గానీ, వాళ్ళేం రెస్పాన్స్ కాలే. నేను వదిలేసానన్నయ్య. ఓహో! వాళ్ళు ఒంగోలు ఏమన్నా ఓహో! నెల్లూరోళ్ళు మీకు రెస్పాన్స్ కాలేదు. కాలేదు. ఓకే. నెల్లూరోళ్ళు రెస్పాన్స్ కాలేదు. సరే ఒంగోలు మీరు చెప్పేది తీసేద్దాం. నెక్స్టొచ్చేసి ఇంకా మనం ఒక్క నిమిషం మీ ప్రొఫైల్‌లోకెళ్తున్నాను. బాబొచ్చేసి ఏ సంవత్సరం అంటే ఆగురన్నయ్య. 94 ఆరో నెల 5వ తేదీ. ఓకే. ఓకే. జామర్ల చంద్రశేఖర్ 94 జూన్ 5 ఈ అబ్బాయి 5, 7 ఉన్నాడు. ఓకే. మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. ఓకే. ఓకే. అయితే ఈళ్ళకొచ్చేసి నేను ఏమేమి మ్యాచ్‌లిచ్చాను? ఈ నెల్లూరు ఆయన ఏమంటాడు? ఒకాయన మీకు దగ్గరలో ఇచ్చిన శివయ్య ఒకటిచ్చాను. అన్నయ్య వాళ్ళు అదే రెస్పాన్స్ కాలా గురోళ్ళు. తర్వాత మళ్ళీ చేస్తానమ్మా అన్నారు. ఇంక వాళ్ళు చేయలేదు. ఈ కందుకూరు దగ్గర ఒక మ్యాచ్ ఇచ్చాను. అదేమంటారు? పిగిలోలు. అది పిగిలి స్విచ్ ఆఫ్ వస్తుందే వాళ్ళదే. ఓకే. 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 ఈ నెల్లూరుది నవలక్క గార్డెన్స్ ఓళ్ళది? వాళ్ళు మనకు వరుస కాదని వదిలేసాం. ఓహో! మీకు వరుస కాదన్నారు. వరుస కాదన్నారు కదా! సరే. సరే. అయితే నెక్స్టొచ్చేసి ఈళ్ళది పెట్టాను. చీమకుర్తి దగ్గర ఒక మ్యాచ్ పెట్టానే వాళ్ళనేమన్నారు?
అన్నయ్య ఎవరు లేరు నా దగ్గర మీరు ఫోటో పెట్టారు, ఆ శాంపిల్స్‌కి. ఫోటో పెడితే నేను నంబర్ కూడా పెట్టేశాను. సరే వీళ్ళతో మాట్లాడి చెప్పమ్మా, ఇప్పుడే మాట్లాడు. సరే అన్నయ్య. ఈ మ్యాచ్ మాట్లాడి ఇది కూడా ఒంగోలు దగ్గర ఒక మ్యాచ్. హ్మ్. అంటే బయట ఉద్యోగాలు అడుగుతున్నారు అన్నయ్య కొంతమంది. ఓకే, ఓకే. అంటే బయట ఉంటే బాగుంటుంది. బయట ఉద్యోగాలు కావాలంటున్నారు. వాళ్ళకి మీ అబ్బాయి ఏంటంటే "నేను బయటికి పోనమ్మా ఇక్కడే ఉంటా. మిమ్మల్ని ఎవరు చూస్తారంటాడు." ఇంకొక అబ్బాయి ఏమో బయట ఉన్నాడు. ఆ, ఆ. ఈయన ఇద్దరు వెళ్ళిపోతే మీ కాడ ఎవరుంటారు అంటాడు. సరే, కోవూరు ఒక మ్యాచ్ చెప్పాను కదా, జగన్మోహన్ రావు వాళ్ళదేమైంది? కూడా రెస్పాన్స్ కాలేదన్నయ్య నేను ఫోన్ చేస్తే. ఫోనే ఎత్తటం లేదు వీళ్ళు. పెరుగు పెరుగోళ్ళు పెరుగోళ్ళు. వాళ్ళు రెస్పాన్స్ కాలేదన్నయ్య. సరే, ఒక పని చేయమ్మా, ఇప్పుడు ఒక నంబర్ పెట్టాను, మాట్లాడి చెప్పు నాకు. సరే మాట్లాడు, వేరే వాళ్ళతో మాట్లాడతాను ఈ లోపల. ఓకే అన్నయ్య. సరే అమ్మా, చెప్పు. వాళ్ళతో మాట్లాడి మళ్ళీ కాల్ చేసుకుంటారా? సరే అన్నయ్య. సరే అమ్మా, సరే. మీరు ఒక పని చేయాలి. నేనేమో బిజీగా ఉంటాను. ఇట్లా అప్పుడప్పుడు సండే పెడతాను. ఏదో ఒక టైంలో మీటింగ్ పెడతానే ఉంటాను. మిగతా టైంలో మీరు నాకు ఫోన్ చేసుకొని రావాలి. నా గడ్డి గోలలో నేను ఉంటాను నేను. అన్నయ్య మీరు బిజీగా ఉంటారు నేను ఫోన్ చేయట్లేదు. నేను లేకపోతే ఈ మధ్య చేద్దామని 2, 3 సార్లు ట్రై చేసి ఫోన్ కూడా తీసుకున్న చేతికి. నేను ఆన్‌లైన్‌లో చాలా సార్లు చెప్పాను. నా బుర్ర తినాలి మీ పెళ్లి జరగడం. నాకేం ఫీలింగ్ ఉండదు. నాకు బాధ ఉండదు. ఎందుకంటే నేనెప్పుడు గూడా అందరికి చెప్పాను. ఓపెన్ ప్లాట్‌ఫార్మ్‌లో రికార్డ్ అవుతా ఉంది. మీరు నన్ను ఎంత గిచ్చి గిచ్చి రక్తం రావాలి. మీ పెళ్లి జరగాలి అంటే నేనేందంటే నా ఈ సంస్థ నడుపుతున్నప్పుడు నాకు చాలా సర్వీసెస్ ఉంటాయి. గోశాలని, పోతే జ్యోతిష్యం అని, కోడింగ్ క్లాసెస్ అని అలాంటప్పుడు మీరేందంటే సోమవారం నుంచి ఒకవేళ ఎత్తలేకపోయినా మళ్ళీ కాల్ చేసుకొని వస్తాను. మీకు తప్పనిసరిగా ఒక 2 మ్యాచ్‌లు ఇచ్చేస్తాను. మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి చాలామంది ఏం చేస్తారంటే మీ నంబర్‌లు తీసుకుంటారు. ఫీడ్‌బ్యాక్ ఇవ్వకుండా ఇంకా నంబర్‌లు పెడతా ఉంటారు. ఈ ఫోటోలు పెడతా ఉంటారు. ఈళ్ళ నంబర్ ఇయ్యి అంటే ముందోళ్ళది ఏమైంది తెలియాలి గదా! నేనేం చెప్తున్నానంటే సైడ్ వచ్చినా చెప్పండి. మనకి అటు సైడ్ ఉన్న ఇబ్బంది లేదు. కావలి సైడే ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగారు, అది ఒకటి పెట్టాను. ఇది మాట్లాడలేకపోతే వెంటనే నేను కావలి సైడ్ చెప్తాను మీకు. సరే అన్నయ్య. సరే, నేనేంటంటే ఓపెన్ ప్లాట్‌ఫార్మ్ రికార్డ్ అవుతుంది. మీరు చాలా ఇంట్రెస్ట్‌గా ఉండాలి తల్లిదండ్రులు. మీరు నాకు ఫోన్ ఓకే. చేయండి. నేను ఒకవేళ ఫోన్ ఎత్తలేకపోయినా తర్వాతైనా మీకు కాల్ చేసుకొనొస్తాను. మన సంస్థలో మ్యారేజ్‌లు చాలా అవ్వాలి. మీకు ఎంతో సహాయం జరిగి మీరందరూ మంచి మనసుతోటి మీ కుటుంబాలు వృద్ధి చెంది మన గోశాలకి మీరందరూ గూడా సంతోషంగా సహాయం చేయాలి. ఓకే. వచ్చే సంవత్సరం నేను చేస్తాను. దాదాపు ఒక 6,000 గడ్డి మప్పులు ఊర్లోనే గోశాలకు దగ్గరలో ఒక అర కిలోమీటర్లు అంటే గోశాల చుట్టుపక్కల ఉన్న పొలాల నుంచి కొనాలని పెద్ద ప్లాన్‌లో ఉన్నాను. సో, ముందు ఓకే మీ అన్నయ్య. వివాహాలైతే మీరు సంతోషంగా మీరు దానం చేసేదానికి వెనకాడరు. అవునన్నయ్య. కాబట్టి మీరు చాలా స్పీడ్‌గా ఉండాలి నాకన్నా గూడా. ఎందుకంటే మీరేం ఒక్కరు నేనే ఎంతమందిలో మాట్లాడాలి, అందరికి ఫోన్ చేసుకొని ఎళ్ళలేను. మీరొస్తే నా దగ్గర ఇప్పుడు సండే పెట్టాను రావటం లేదు. ఒకరిద్దరు వస్తారు. అప్పటికి నేను వారానికి 4, 5 రోజులు పెడతానే ఉంటాను. ఓకే. లేదు అంటే ఓకే. పర్సనల్‌గా మీరు ఫోన్ చేసుకొని రావచ్చు నాకు. నేను ఎత్తకపోతే నేను చూసి నేనేం చేస్తాను అంటే మిస్ కాల్స్ చూసుకొని కాల్ చేసుకొని ఎళ్తాను నేను. కాబట్టి ఆ ఫోన్ చేయమ్మా, ఇప్పుడు నేను చెప్పినోళ్ళకి చెయి. తర్వాత నెక్స్ట్ వాళ్ళు కాకపోతే ఇప్పుడే నేను కావలోళ్ళకి నంబర్ ఇస్తాను మీకు. సరే అమ్మా. సరే. ఓకే. ఓకే అమ్మా. ఓకే. సరే అయితే. మరి ఇంకా క్లోజ్ చేద్దామా? ఎంత మాట్లాడాం? ఇంక వెయిట్ చేద్దాం ఎవరొస్తారు ఇంకా. గోగుల్ శ్రీనివాసరావు గారు వచ్చారు, గమ్ముగా వింటా ఉన్నారు. వాళ్ళకి అంటే సార్ గుడ్ మార్నింగ్ సార్. జై హింద్ సార్. చెప్పండి సార్, చెప్పండి. సార్ గ్రూప్ లో ఉన్న సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు సార్. అందరికి సేమ్ టు యూ సార్. మీ అందరికీ కూడా ఈ 2026 ఈ సంవత్సరంలో మనకి భోగితోటి మనలో ఉన్న అహంకారము, మనలో ఉన్న కల్మషము, మనలో ఉన్న అవగుణాలన్నీ తొలగిపోయి మనం ఎలా భోగి మంటల్లో మనం మంటలేస్తామో అందులో నుంచి మంచి మనిషిగా బయటకొచ్చి మనలో ఉన్న దుర్గుణాలన్నీ గూడా ఆ మంటల్లోనే కాలినట్టుగా వెళ్ళిపోయి మనం మంచి మనిషిగా బయటకొచ్చి సమాజం గురించి ఆలోచించలేకపోయినా అట్‌లీస్ట్ మన కుటుంబం వరకు గూడా మనం మంచిగా ఆలోచించుకొని, మంచి నిర్ణయాలు తీసుకొని, మంచి సద్బుద్ధితోటి ముందుకెళ్తూ సమాజానికి మన వంతు మనం సహాయం చేయాలన్న తర్వాత విషయం. ఎందుకనంటే మాకు ఆర్మీలో ఏం చెప్పారు అంటే దేశం మొదట ప్రాముఖ్యత ఫస్టు దేశం, నేషన్ ఫస్ట్. 2 సొసైటీ నెక్స్టు, ఫ్యామిలీ మూడోది, 4 నేను అని నాకు చెప్పారు.
సో, నేనేం చెప్తానంటే సమాజంలో అందరూ అలా చేయలేరు. ఎందుకంటే కొంతమంది వాళ్ళ కుటుంబం వరకే అన్నా వాళ్ళు హ్యాండిల్ చేసేసి, వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళి, మంచి పౌరులుగా తీర్చిదిద్దినా కూడా అది చాలా గొప్ప విషయమే అవుతది. అలాగే మన సంక్రాంతిలో ఈరోజు సంక్రాంతి పంటలు ఇళ్ళకొచ్చే రోజు, మన కుటుంబాలన్నీ ఎంతో సంతోషంగా, ఆనందంగా గడిపే ఈ క్షణము, రేపు మళ్ళీ కనుమ వస్తది. కనుమలో అందరూ గూడా భేదాభిప్రాయాలు వదులుకొని అందరినీ మనసులు పంచుకొని ఒక మధు మధురత అంటే మానవత్వం, మధురత అంటే తీపిదనంతోటి అందరూ గూడా కలిసి బంధాలు, అనుబంధాలు కలుపుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ, ఈ 2026 మీ కుటుంబాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అష్టైశ్వర్యాలన్నీ కలిసి సుఖశాంతులతోటి ఉండాలని మా గోమాతల చాగిచర్ల గోమాతల తరపున ఈ 2026వ సంవత్సరం మీ అందరి కుటుంబాల్లో ఆనంద ఉత్సాహాలతోటి అందరూ కూడా మంచి కుటుంబాలు మీకు మంచి మంచి వివాహాలు మీరు కోరుకున్న విధంగా మీకు మంచి సంబంధాలు దొరికి సంతోషంగా ఉండి యదువంశం వృద్ధి చెందాలి. యాదవ యాదవ సమాజంలో అందరూ కూడా ఒకరికి ఒకరు తోడుగా నిలబడండి. మనలో అరమరికలు లేకుండా ఉండాలి. ముఖ్యంగా ఏందంటే ఈ వివాహాల్లో నేను చూస్తున్న సమస్య ఏంటంటే ఆహ్, కొంతమంది ఏందంటే ప్రొఫైల్ పెట్టించుకుంటారు. ఆ తర్వాత రెస్పాన్స్ చేయరు. ఫోన్‌లెత్తరు. దీన్ని ఇంగ్లీష్‌లో ఒక పదం వాడతారు. ఎస్కేప్ అంటారు. తెలుగులో గూడా తప్పించుకొని తిరగటం అంటారు. అట్లా తిరగకూడదు. అయ్యో! ఎందుకు ఫోన్ ఎత్తండి. ఏదో కారణం మీకు నచ్చలేదంటే డైరెక్ట్‌గా మీకు నచ్చలేదు అని చెప్తే బాధపడతారని మీకు తెలుసు. నాకు తెలుసు. సరే ఏదో ఒక కారణం చెప్పేసి ఆహ్, కుదరదులే చెల్లెమ్మ కుదరదమ్మా అలా చెప్ప అలా చెప్పకపోతే వెయిట్ చేస్తారు గదా! అంటే సార్ ఇప్పుడు నేనేం కారణం నచ్చలేదనుకోండి. నచ్చలేదని కాకపోతే ఇంకోటైనా చెప్తే ఆహా! ఓకే. ఈళ్ళు మనకి ఆహ్, అవన్నీ మనం వదిలేయొచ్చు. వాళ్ళు ఇంకోటి చూసుకోవచ్చని చూసుకుంటారు. లేదంటే దాని గురించే వెయిట్ చేస్తారు. అంటే నేనేం చెప్తానంటే సార్ ఇక్కడ మీరు ప్రొఫైల్ పెట్టించుకున్న తర్వాత జనరల్‌గా మన సంస్థ ఏం చెప్తదంటే అబ్బాయోళ్ళు ముందు మీరు ప్రొఫైల్ ఇవ్వండి. ఎందుకనంటే ఆడపిల్లగాళ్ళోళ్ళు ప్రొఫైల్ పెట్టడం బాగుండదులెండి. అబ్బాయోళ్ళ చేత ప్రొఫైల్ పెట్టించుకోండి. అది కూడా నేను అమ్మాయిలకు కూడా నేను ఏం చెప్తున్నా అంటే అమ్మాయి తల్లిదండ్రులకి నేను ఒక చిన్న నా సజెషన్ ఏంటంటే ఇయన్నీ చెప్పున్నాను నేను. ఏం చెప్తానంటే అమ్మా మీరు ఫోన్‌లో ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు అన్నీ మీకు కావాల్సిన క్వెరీలు ఫస్ట్ టైమ్ అడుక్కోండి. నచ్చింది అన్నప్పుడు ప్రొఫైల్ మీరు అన్నయ్య అబ్బాయి ప్రొఫైల్ పెట్టండి అంటే మీరు గూడా ఇవ్వాలి. అది తర్వాత విషయం. ఎందుకంటే ఇంతసేపు 15, 20 నిమిషాలు మీరు మాట్లాడారు. ఆయన చెప్పింది, ఆయన ప్రెజెంటేషను, వాళ్ళ ఫ్యామిలీ స్థితిగతుల గురించి చెప్తున్నారు. బాబు జీవన విధానం, అబ్బాయి ఉద్యోగము, స్థితిగతులు, ఆర్థిక, సామాజిక అన్నీ చెప్పారు. మీరు కొన్ని క్వెషన్‌లు అడిగారు. ఆయన అన్నీ చెప్పిన తర్వాత, సరే అన్నయ్య ప్రొఫైల్ పెట్టండి అంటే మీరు గూడా ప్రొఫైల్ ఇవ్వాలి. నేను చెల్లెమ్మలకి చెప్తున్నాను నేను. నేను అదే కాదండి వాళ్ళ చేత ప్రొఫైల్ పెట్టించుకున్నాను. అబ్బాయోళ్ళు గదా పెడతారులే. పెట్టిన తర్వాత నేను ప్రొఫైల్ ఇవ్వను అనటం తప్పవుతది. రెండోది, ఇద్దరు ప్రొఫైల్ పెట్టుకున్న తర్వాత సరే కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అది వదిలేసేయండి. అది ఫోన్ కలవటం లేదు. కొంతమంది ఈరోజు నేను యాదవ్ గ్రూపుల్లో ఎంతోమంది ప్రొఫైల్‌లు పెడుతున్నారు. ఫోన్ కాల్ వచ్చింది అన్నప్పుడు మీరు చూసుకోలేదు అంటే నేను రోజు కాదు. నేను గంటకో, అరగంటకో చూస్తాను. నాకేమన్నా కాల్స్ వచ్చినాయా? ఒకవేళ నేను వేరే పని మీద బిజీగా ఉంటే మిస్ కాల్స్ ఏమన్నా చూస్తాను. నేను వాట్సాప్‌లో చూస్తాను. డైలర్‌లో చూస్తాను. వస్తే నేను ఒకవేళ ఇప్పుడే మాట్లాడితే అంటే టైం ఇవ్వగలనా అంటే మాట్లాడతాను. లేదంటే సరే ఇంకొంచెం తర్వాత నేను మాట్లాడదాం అనుకుంటాను. ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు కొంచెం లెంగ్తీగా మాట్లాడతాను కాబట్టి. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు జ్యోతిష్యం అనేది మాట వచ్చిందంటే నేను జ్యోతిష్యం కొంత వాళ్ళకి కౌన్సెలింగ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మండే జ్యోతిష్యం క్లాస్‌కి రారు. నేను ఎత్తుకున్న సబ్జెక్ట్ చాలా పెద్దది. సమాజంలో పెద్ద అంటే రూట్స్ తోటి లోపలికెళ్ళుంది. సమాజంలో అందరి మనసుల్లో జ్యోతిష్యం అని ఈ వివాహ వ్యవస్థని ఆపేసినంత శక్తి ఉంది దానికి. సో, నేను మాట్లాడాలంటే కాసేపు వాళ్ళకి టైం ఇవ్వాలి. అందుకని నేను టైం చూసుకొని మాట్లాడతాను. కొంతమంది తల్లిదండ్రులు ఫోను చేసిన తర్వాత మీరు మిస్ కాల్ కూడా చూసుకోరు. మీ 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 ప్రొఫైలు అన్ని యాదవ్ గ్రూపుల్లో తిప్పుతా ఉన్నారు. ఎవరో ఒకరు ఫోను చేసుకొనుంటారు. నా కోసం, వివాహం కోసం అనేసి మీరు ఇంట్రెస్ట్ చూపించాలా? పడలేదా? అది లేదు. సరే ఫోన్‌లు ఎత్తుకున్న తర్వాత, ప్రొఫైల్ పెట్టించుకున్న తర్వాత ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వండి. తప్పించుకొని తిరగమాకండి. నేను మిమ్మల్ని అడిగేది. ఎవరు బీపీ అంటే వచ్చి ఎళ్ళిపోయారు. అది వెంటనే వచ్చారు ఎళ్ళిపోయారు. ఇక్కడ మాట జరుగుతుంది ఏంటి అనేది గూడా వాళ్ళకి అక్కడ సహాయం జేయడానికి ఒక మనిషి కూర్చోనున్నాడు మీకు మ్యాచ్‌లు ఇవ్వటానికి. అంటే టక్కుమని వచ్చేసారు. వాళ్ళని ఇప్పుడు యాదవ్ గ్రూప్ నా గ్రూప్‌లో యాడ్ జేశాను. ఆయనెవరు వచ్చాడు టక్కుమని ఎళ్ళిపోయాడు. సార్ మీరు ఏంటి సార్ నేనొచ్చాను.
మ్యాచ్ చెప్పండి అని కూడా అడిగేది ఉండదనమాట. సో నేనేం చెప్తాను అంటే, ఇప్పుడు నా దగ్గర 88, 85, 86 ప్రొఫైల్స్ ఎన్నో వచ్చున్నాయి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఒక సంస్థ ఇలా జరుగుతుంది అనేది. ఆ! తర్వాత పోతే ఫోన్ ఎత్తుకోకుండా మీరు ఉంటే ఈళ్ళేమనుకుంటారు, బాధపడతారు గదా! నెట్వర్క్ ఎలా ఏర్పరచుకోవాలి అంటే, ఎక్కడి నుంచి ఎవరికి ఫోన్ చేసినా మేము యాదవులమే. ఇది మైండ్‌లో పెట్టుకోండి. పెళ్లి కుదురుతది, లేదు అనే విషయం వదిలేసేయండి అసల. అది తర్వాత విషయం అది. వాళ్ళేగా సార్ చేసేది. మన గ్రూప్ అంతా యాదవులే గదా! అది ఎవరెవరు చేసినా అంతా బంధువులుగానే ఉండాలి. అది నేను ఏది చెప్పాను. మ్యారేజ్ కుదిరినా కుదరకపోయినా. మ్యారేజ్ సార్ అది మ్యారేజి అది మనకి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే మన దైవం అది జంట కలుపుతాడు. మనం చిన్నప్పటి నుంచి మన పెద్దలన్న మాట ఏంటంటే, ఒకరు పుట్టిన తర్వాత వాళ్ళ జత ఎక్కడో దగ్గర పుట్టుంటారని క్లియర్‌గా మనకి అంటా ఉంటారు. కాబట్టి మీరు పెళ్లి కుదురుతుది, అయ్యో! వాళ్ళు మమ్మల్ని వద్దన్నారు, ఇలాంటివి మనసులో పెట్టి చాలా మందిని నేను చూసాను. వాళ్ళు మమ్మల్ని వద్దన్నారంటే ఇంక వాళ్ళ మీద శత్రుత్వం పెంచుకున్నట్టే ఉంటది. అది అసలు మానవత్వం కాదు. వద్దు అంటే వాళ్ళకి ఇంకా మనం ఇంకా స్నేహస్తం ఇవ్వాలి మనం. మన చేతుల్లో వాళ్ళకి వాళ్ళు వద్దంటే ఇప్పుడు ఇద్దరు కలిసి నడవాలి అంటే, వాళ్ళిద్దరి ప్రయాణంలో ఆ జంటల్లో తల్లిదండ్రుల్లో లేకపోతే ఈ మధ్యలో ఈ జ్యోతిష్యం తలకాయ నొప్పొస్తుందో, లేకపోతే ఏదో ఆర్థిక స్థితిగతిలో వాళ్ళేదో చూసుకో ఉంటారు. అందం అనో లేతే ఫోటో చాలా ఉన్నాయి. మనం ఒక కారణం అని నేను చెప్పలేను దానికి. రాసిపెట్టి ఉండాలి గదా! రాసిపెట్టుండాలి. వద్దు అన్నారు మమ్మల్ని, వాళ్ళు మమ్మల్ని వద్దన్నారు అనేసి దూరంగా మీరు ఎవ్వరు కూడా ఎవ్వరి మీద ఒక రకమైనటువంటి ఆహ్, హ్మ్, భేద భేదభావాలు పెట్టుకోమాకండి దయచేసి. ఈ 2026 సంవత్సరం కొత్త సంవత్సరంలో ఈ శుభ సందర్భంలో మకర సంక్రాంతి ఈరోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించున్నాడు. ఇక్కడి నుంచే ఉత్తరాయణం స్టార్ట్ అవుతది. ఉత్తరాయణ పుణ్యకాలం. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకోండి. ఒక నూతనత్వంతోటి మంచి మనస్సుతోటి రండి. మీకు వాసు యాదవ్ ఎప్పుడు కూడా నా నా జీవితాంతం నేను ఎన్నో సర్వీసెస్ నేను నడుపుతున్నాను. ఆహ్, మీరు వచ్చి మీరు నాతో డిస్కస్ చేయండి. మీరు చాలా ఓపెన్ ప్లాట్‌ఫార్మ్ ఇది. మీకు సమస్య ఉంటే చెప్పండి. అది ఏ సమస్య అయినా గాని స్థితిగతులు మధ్యలో నేను మీడియేషన్ చేస్తాను. మంచి కుటుంబాలైతే మీకు మీకు దగ్గరలో మ్యాచ్‌లిస్తాను. ఎందుకంటే చాలా వరకు నేను వీలైనంత వరకు మీకు దగ్గరలో మ్యాచ్‌లివ్వాలనే చూస్తా ఉంటాను నేను. ఎందుకంటే పాపం నన్నడుగుతా ఉంటారు. సార్ మీరు వాళ్ళ గురించి చెప్పండి అంటే, అమ్మ చెప్పాలంటే కష్టం. ఎందుకంటే నేను ఎంతో మందిని మ్యాచెస్ మనకి చూడాలన్నప్పుడు నేను పర్సనల్‌గా ఇంటికెళ్ళి నేనేం కనుక్కోలేను. కాబట్టి మీకు లోకల్‌గా మ్యాచెస్ ఇస్తాను. మీరు మాట్లాడుకొని చూసుకోండి అని చెప్తా ఉంటాను. కాబట్టి ఆ ప్రకారం చాలా యాక్టివ్‌గా ఉండండి. నేను ఈ ఈ మాధ్యమంలో నా ప్లాట్‌ఫార్మ్‌లో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదేంటంటే ముఖ్యంగా డైవర్స్‌లోళ్ళు నా దగ్గర చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి. పోతే డిలేడ్ మ్యారేజెస్. నేను ఎక్కువగా ఈ డిలేడ్ మ్యారేజెస్ గురించి చాలా అసలు నాకు టెన్షన్ అసలు. నాకు వాళ్ళే బంధువులు కాదు. ఎందుకు ఇలా జీవితం ఇలా వేస్ట్ చేసుకుంటున్నారు? నేను దేశం కోసం 30 సంవత్సరాలు బతికాను. ఒక వివాహ జీవితం అంటే నాకు తెలుసు. మాకిచ్చిన 365 రోజుల్లో 80 రోజులే మాకు సెలవు ఇచ్చేవాళ్ళు. ఒక ఒక ఫ్యామిలీ అంటే మేము ఫ్యామిలీకి ఎంత దూరంగా ఉన్నాం, ఎంత ఇబ్బంది పడ్డాము, పిల్లలు ఎక్కడో ఉన్నారు, నేనెక్కడో ఉన్నాను. సో, మీరు పిల్లలు అనే వాళ్ళని ఈరోజు పెళ్ళిళ్ళు చేయండి. అది ఏ విధం పాపమో, అది ఏం జరిగిందో, ఆ కారణాలన్నీ నా దగ్గరకొస్తే నేను తప్పనిసరి సహాయం జరుగుద్ది. నా దగ్గర చాలా 88 అమ్మాయి 88 అయితే 86, 87 ఉన్నారు మన దగ్గర. అబ్బాయి 90 ఉన్నాడు, 88లో ఉన్నాడు అంటే 90, 91 అమ్మాయిని మన దగ్గర చాలా మంది ప్రొఫైల్స్ ఉన్నారు. సో, డిలేడ్ మ్యారేజెస్ ఎస్పెషల్లీ పోతే ఈ డైవోర్సోళ్ళు మిగతా వాళ్ళకి ఇప్పుడు టైం ఉంది అన్నోళ్ళు వాళ్ళు లేట్ అవుతున్నారు. మేము లేట్‌గా చేసుకుంటామంటే మీ ఇష్టం అది. కానీ ఇక్కడికొస్తే తప్పనిసరిగా వివాహం మేము సహాయం జరుగుతది. ఇంకొకటేంటంటే నేను చూస్తుంది గోశాలకేదో ఈయన డబ్బులడుగుతాడు. అది మీ ఇష్టం అమ్మా. బలవంతం లేదు. ఓపెన్ రింగ్ మనకి రికార్డ్ అవుతుంది. నేను మన గ్రూపుల్లో పెడుతున్నాను. ఇక్కడ మీరు గోశాలకు డబ్బులిస్తేనే మేము సహాయం చేస్తాము అనేది ఉండదు. కాకపోతే నేను ఇంకొక మాట చెప్తా ఉంటాను చాలామందికి. కొంతమంది అంటా ఉంటారు, "సార్ మనకి వివాహం అయిన తర్వాత మనం చూద్దాంలే" అంటే, "సార్ గోవులు 3 పూటల మనం 3 పూటలు తింటుంటే గోవులు ఒక పూటన్నా తినాలి. 220 గోవులున్నాయి పైన. సో, మీరు కొంత మంచి మనసుతోటి కొంత ఆర్థిక సహాయం చేయండి. వివాహం జరిగిన తర్వాత చూద్దాం. ఇట్లా అందరూ జరిగిన తర్వాత అనుకుంటా ఉంటే మరి మనం 3 పూటలా తింటా ఉంటే గోవులు కొంతన్నా పెట్టాలి గదా! మనం ఎన్నో ఖర్చులు పెడతా ఉంటాం రోజు కూడా. అందులో కొంత మన మానవత్వంతోటి చూడండి. గోమాతలు మన యదువంశం అంటే గోవుల మీదనే మనం ఆధారపడి ఉంటాం. మనం మొదటి నుంచి గూడా మన కుటుంబాలు పశుపక్ష్యాదులు మన సంస్కృతి అంతా గూడా
మన గోమాతల మీదనే ఆధారపడి భూముల మీద, వ్యవసాయాల మీద బతికిన మన కుటుంబాలు యదువంశం అంటేనే క్షత్రియ వంశమే గాని మనకు రాజ్యాలు ఇవ్వలేనందువల్ల ఇట్లా ఉన్నాం అని చెప్తా ఉంటాను. అంతేగాని మీకు నేను ఈ ప్లాట్‌ఫార్మ్‌లో చెప్తాను. ఎవరైనా వచ్చేసి నాకు మ్యాచ్ ఇవ్వలేదు అని చెప్పండి. నేను నేను మీరు ఫోను చేయండి. మీరు సండే ఓపెన్ ప్లాట్‌ఫార్మ్ రండి. ఓపెన్ ప్లాట్‌ఫార్మ్‌కొచ్చేసి సార్ మీరు మా గోశాలకు డబ్బులు ఇయ్యలేదు. అందుకని మీరు మాకు మ్యాచ్‌లు ఇవ్వట్లేదని చెప్పండి నేను. ఆన్ ద స్పాట్ అక్కడే ఇస్తాను నేను. ఎవరైనా మీరలా అనుకుని నేను బిజీగా చూసుకోకుండా మీరు పెట్టిన ఏదన్నా చూడలేదు అంటే అది వేరే విషయం. దానికి కూడా టైమ్ ఇస్తున్నాను నేను. సండే రండి, మండే రండి నేను ఏదో ఒక టైంలో పెడతా ఉంటాను. ఇక్కడికొచ్చి మ్యాచ్ తీసుకొనెళ్ళండి. సరే అమ్మా ఏం చెప్పారు? మన రాజమ్మ చెల్లెలు ఏం చెప్పాడు? మాట్లాడారా వాళ్ళతో? వాళ్ళు ఫోను అదే పోవట్లేదు అన్నయ్య వాళ్ళకి. నేను మొన్న అదే వాళ్ళు ట్రై చేశా ముగించుకున్నా. ఓకే. ఓకే. సరే అయితే మీకు కావలిలో ఒక మ్యాచ్ పెడతాను. మీ నెల్లూరు వాళ్ళని ఏమంటావు ఒకటి? ఆ! ఒక్క నిమిషం ఉండమ్మా. మీ నెల్లూరు సైడ్ వస్తున్నాను నేను. నాకేంటంటే మీకు ఎంత మ్యాచెస్ సెటిల్ అయితే మీరు కొంచెం ఫ్రీ మైండ్‌తో ఉంటారు. ఫ్రీ మైండ్ ఎవరికైతే ఫ్రీ మైండ్ ఉంటదో రిటైరోళ్ళు నాతోటి కలిసి జ్యోతిష్యం నేర్చుకొని సొసైటీకి నాలాగా నిస్వార్థంగా సమాజానికి మంచి చేస్తారు. ఎందుకంటే చాలామంది చదువుకున్నోళ్ళు ఈరోజు అందరూ నేను ఇప్పుడు 58లో ఉన్నాను. 30 సంవత్సరాలు దేశం కోసం చేశాను. రాత్రి 12 అవుతది. ఎన్నో సర్వీసెస్ నడుస్తా ఉంటాయి. ఆ! చాలామంది రిటైర్ అయిపోయి నాకొక మాట చెప్తున్నారు. సార్ మీరు సంస్థలో వచ్చేసి నా ఇంటికి రానవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే మీరు జ్యోతిష్యం క్లాసులున్నాయి. ఎన్నో వీడియోలున్నాయి. చదవండి, నేర్చుకోండి. మరి సోమవారం క్లాస్ అటెండ్ చేయండి. జ్యోతిషాన్ని మీ మైండ్‌లోకి బాగా ఎక్కించుకోండి. నేను ట్రిక్స్ చెప్తాను ఎలా నేర్చుకోవాలనేది. సమాజానికి మంచిది చేయండి. మంచి సమాజంలో ఉన్న ఈ మానసిక రుగ్మతని నేనొక్కడినే ఫైట్ చేయలేను గదా! ఇప్పుడు ఇంతమంది పాపులేషన్ ఉంది. జనాభా ఎక్కువ జనాల్లో మైండ్‌లో బాగా దిగుందది. సో, విజయవాడ నుంచి ఒకరు తయారయ్యారు. నంద్యాల నుంచి ఒకరు తయారయ్యారు. గుంటూరు నుంచి ఒకరు, నెల్లూరు నుంచి ఇట్లా వస్తే మీరందరూ చదువుకొనున్నారు. లెక్చరర్స్, ప్రొఫెసర్స్ మాట్లాడాను చాలా మందితోటి. అందరూ ఏంది రిటైర్ అయ్యారు. గుడ్ మూడ్ అంటే హ్యాపీ మూడ్‌లో ఉండాలి సార్. లోడ్ తీసుకోవడానికి లేదు. మైండ్ మీద ప్రెషర్ పెట్టడానికి నాకిష్టం లేదు సార్. అయ్యో! మరి నా మైండ్ మీద నేను ప్రెషర్‌ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటాను నేను. అంతేగాని నేను మానసిక అయ్యో! ఇంత టెన్షన్, ఈ టెన్షన్ అని ఉండను. మీరు ఈ మైండ్‌ని ఎంత ఫ్రెష్‌గా పరిగెత్తిచ్చారు అంటే, అంత యాక్టివేటెడ్‌గా ఉంటారు. అంత ఆరోగ్యంగా ఉంటది. మనసు ఒక సంతోషంతోటి ఉంటది. నేను 10 మందికి సహాయం చేశాను అనేసి. కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సమాజంలో ఉన్నత వర్గాలు, చదువుకున్న వాళ్ళు, అందులో లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, హెడ్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రిటైర్ అయ్యి నేను రిక్వెస్ట్ చేశాను. సార్ మీరు నన్ను నిన్న ఒకాయన అంటున్నాడు నెల్లూరు నుంచి. సార్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు సార్. ఇన్ని సర్వీసెస్ చేస్తున్నారు. నాకు చేయాలని ఉంది సార్ అంటే, సార్ మీరు తప్పనిసరి మీరు నా దాంట్లో ఏ సబ్జెక్ట్ ఎతుక్కోండి. కోడింగ్ చెప్తారా? ప్రోగ్రామింగ్ సైడ్ ఇంట్రెస్టా? నాలాగా చెప్పండి. లేదు అంటే మీరు ఆయన నాకు ఒక మాట చెప్పాడు. "నెల్లూరు రండి సార్ నేను మీ గోశాలకి ఫండింగ్ కలెక్ట్ చేపిసి" అలా ఏదో ఒక సహాయం. లేదు నేను మీ దగ్గర నుంచి నేను జ్యోతిష్యం నేర్చుకుంటాను సార్. మీలాగా నేను కూడా సమాజానికి మంచి చేస్తాను. సో, ఏదో ఒక టాపిక్ తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళి చేసేటట్టు ఉండండే గానీ, నేను రిటైర్ అయిపోయాను సార్ ఖాళీగా కూర్చుంటాను అనే మాట తీసుకురామాక ఉద్యోగం చేస్తున్నా అంటే మంచిది. సార్ మీలాగా నేను ఆహ్, ఏ డబ్బు తీసుకోకుండా, రూపాయి తీసుకోకుండా గోశాలకు డొనేట్ చేయండి అని నేను అనలేను. నా కుటుంబం నడుపుకోవాలి నేను ఫస్టు. నేను రిటైర్ అయ్యాను. మళ్ళీ రెండో ఆప్షన్ కోసం ఉద్యోగం చేసుకోవాలంటే ఓకే. నేను కాదనను. అది కుటుంబం కోసం మీరు బతుకుతున్నారు. అంతేగాని ఖాళీగా కూర్చుంటాను అనొద్దు. ఖాళీగా కూర్చుంటే నాతో జతకట్టండి. లేదు సార్ నా నా కుటుంబం కోసం నేను బాధ్యతలు ఇంకా మోయాలి. ఏదో సెకండ్ ఉద్యోగం ఎక్కడైనా ఎతుకుతున్నా అంటే ఓకే. దట్ ఈస్ ఓకే. ఖాళీగా కూర్చుంటే మీ మైండు అంటే కుళ్ళిపోవటం అంటే డంప్ అంటారది. అది ఇంకేమవుద్దంటే ఉండే కొద్ది నిద్రపోతా ఉంటది. ఇక బాడీ వీక్ అయిపోతా ఉంటదనమాట. మరైతేమ్మా నేను మీకొక మాట చెప్తున్నాను. మనకి నెల్లూరులో ఒక మ్యాచ్ మీకు నేను నంబర్ పెడుతున్నాను. వాళ్ళతో మాట్లాడండి. మీకెలాంటి మ్యాచ్ కావాలంటే నాకు మైండ్‌లోకొచ్చింది. ఏంటంటే మనకి సాఫ్ట్‌వేర్‌లు చేసేవాళ్ళైతే ఎవరు గూడా ముందుకు రారు. ఎందుకంటే ఇంట్లో ఉండి చేయాలంటారు కదా! అవునన్నయ్య. సో, మనము బాబు 94 మీకేమన్నా హైట్ పెద్ద ఒక 5 అడుగుల అమ్మాయుంది కావలిలో ఓకేనా? ఎంబీఏ చేసింది. ఓకే అన్నయ్య. ఓకే. అయితే ఈళ్ళతో మాట్లాడతారా? నేను నంబర్ పెట్టేదా? ఆ! సరే అన్నయ్య. మాట్లాడమ్మా ఇప్పుడు. ఓకే. ఈ అమ్మాయి పేరొచ్చేసి ఒక్క నిమిషం. నా 15202753
సార్ నెక్స్ట్ నెక్స్ట్ చెప్పండి సార్. మీది ఎంతవరకు వచ్చింది సార్? మ్యాచెస్ అవుతున్నాయా? మరి పెట్టండి నంబర్, మాట్లాడి చెప్పు నాకు. ఓకే అన్నయ్య. సార్ శ్రీనివాసరావు గారు ఎంతవరకు వచ్చినాయి మ్యాచెస్? అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి చూస్తున్నారు కదా? చూస్తున్నాం సరే, ఎంతవరకు వెళ్తున్నారు? ముందుకెళ్తుందా బండి? సార్. ఓకే, ఓకే. చూడండి, మీరు తెలివిగలవాళ్ళు కాబట్టి మేనేజ్ చేసుకోగలరు. లేదు మధ్యలో నా సహాయం కావాలంటే తీసుకోండి. ఎందుకంటే ఎవరికైతే స్కోప్ ఉంటుంది, వాళ్ళు పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటుంది, సో వాళ్ళు మ్యాచ్లు ఎక్కడొకరు పట్టుకోగలరు. ఎవరికి ఇబ్బంది అంటే కొంచెం ఏకాకి కుటుంబంగా ఉంటారు, ఒంటరిగా ఉంటారు, ఈ రోజుల్లో బంధువర్గం ఉన్న వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు కుదరట్లేదు. ఎందుకంటే పాత రోజుల్లో ఏంటంటే మనకి అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండేసి వివాహాలు ఎతికేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరికి వారే యమునా తీరే అనే టైప్లో నడుస్తుంది జీవితం. అప్పటికి గూడా కొంతమంది ఏందంటే, మంచి ఫ్రెండ్స్ రిలేషన్స్ ఆహ్, ఫ్రెండ్ సర్కిల్ ఉంది. సొసైటీలో బాగా చాలా మందితోటి పరిచయాలున్నోళ్ళకి మ్యాచ్‌లు ఎతుక్కుంటా ఉన్నారు. అందులో ఎంత ఎతికినా ఈ మధ్యలో ఈ జ్యోతిష్యం అనేది వాళ్ళు ఎంత వెతికినా గూడా, ఈ జ్యోతిష్యం అనేది ఇబ్బంది పెడతానే ఉంది అన్ని వర్గాల వారిని. కాబట్టి మీరు చూడండి సార్. మీకు వీలైనప్పుడు, వీలు కానప్పుడు నాతో మాట్లాడండి. మ్యాచెస్ చాలా ఉన్నాయి. మనం ప్రాసెస్ చేద్దాం. సరే అయితే. మరి ఇంకా క్లోజ్ చేద్దామా మరైతే? థ్యాంక్ యూ సార్. ఓకే సార్. జై హింద్ సార్. జై హింద్. మీరేమన్నా చెప్పాలా సార్? మీరేమన్నా కామెంట్ చేయాలంటే రికార్డ్ అవుతుంది. ఏదైనా చెప్పాలి అంటే, సమాజానికి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అంటే చెప్పండి. ఏం లేదు సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ సంతోషం. ఈ కొత్త సంవత్సరం అందరికీ గూడా ఈ 2026 ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలు, మళ్ళీ ఇంకోసారి సుఖ సంతోషాలతోటి మీరంతా మనతో మానసికంగా శాంతితోటి, సమృద్ధితోటి మీ కుటుంబాలు వృద్ధి చెంది, మన యదువంశం యాదవులం ఎక్కడున్నా ఒక్కటే. ఒకరికొకరు సహాయం చేసుకోకండి. వివాహాల్లో వాళ్ళొద్దన్నారని మనసులో గుర్రు పెట్టుకోమాకండి. గుర్రు పెట్టే కోపం. అయ్యో! ఈళ్ళు మమ్మల్ని అంటారా? మమ్మల్ని వద్దంటారా? అనేదొద్దు. తప్పించుకొని తిరగమాకండి ఎవరు గూడా. ఫోన్లు ఎత్తండి, మాట్లాడండి. ఆహ్, మా మనకి మ్యాచ్ కుదరదులేమ్మా, వద్దులేమ్మా అని ఒకరికొకరు మళ్ళీ సహాయం చేసుకోండమ్మా. మనిద్దరం కలిసి వివాహం వద్దనుకుంటున్నాం. నీకు నేను తప్పనిసరిగా మా ఏరియాలో ఏదైనా మంచి మ్యాచ్ ఉంటే చెప్తాను. నాకు గూడా మీ ఏరియాలో ఏదైనా మంచి మ్యాచ్ ఉంటే చెప్పండి అని ఒకరికొకరు సహాయం చేసుకోండి. అంతేగాని ఎవరికి వాళ్ళు మా బంధువులైతేనే చూస్తాము. అసలు బంధువుల్లో చాలామంది ఏందంటే, నేను అనకూడదు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో. మీకు కొంతమంది నా దగ్గర కంప్లెయింట్స్ వచ్చాయి. అది చాలా మానసిక బాధ. సార్ మా బంధువుల్లోనే మాకు ఎగనెస్ట్‌గా చెప్పారు సార్. అది తప్పు. చూడండి, ఈ నాలుక అంతా అమ్మ తల్లి అనంతకోటి బ్రహ్మాండ నాయకి నాలుకిచ్చింది మీకు మంచి వాక్కు పలకమని. ఆ వాక్కు శుద్ధి ఉండాలి. సహాయం చేయాలి. ఒకరి గురించి మనం నెగెటివ్‌గా ఎక్కడా చెప్పకూడదు. ఇది మీరు పిల్లల్ని పెంచుతా ఉన్నారు, వృద్ధి చెందుతా ఉన్నారు. ఇది మీ కర్మదోషం కిందొస్తది. ఒకరి గురించి మనం తప్పుగా చెప్పి ఆ వివాహాలు చెడగొట్టాము అంటే, వచ్చే జన్మలో మనకి పిల్లలకి ఆ కర్మదోషంలో ఏమవుద్దంటే, మన పిల్లలు మళ్ళీ మళ్ళీ మానవ జన్మ ఎత్తేసి, మన పిల్లల పెళ్ళిళ్ళు గాకుండా, ఎందుకంటే మనం వాళ్ళ పెళ్ళిళ్ళు చెడగొట్టాం గాబట్టి ఇట్లా జరుగుతది. చూడండి, కర్మలనేవి తప్పనిసరిగా ఉంటాయి. మనిషి దైవాన్ని నమ్మినప్పుడు, సృష్టిని నమ్మినప్పుడు, తల్లిదండ్రులున్నారు, మన తాతలున్నారు అన్నప్పుడు కర్మ ఉంటది. నువ్వు చేసిన పాప కర్మ, సుకర్మలకి, దుష్కర్మలకి చిట్టా ఉంటది. కాబట్టి న్యాయంగా, ధర్మంగా ఎళ్ళండి. ఎక్కడికైనా గూడా ఈ భూమి మీద ధర్మో రక్షిత రక్షితః. గోమాత సేవ చేయండి. మీ తల్లిదండ్రులను పూజించండి. అంతకన్నా పుణ్యం లేదు. ఎక్కడికో హిమాలయాల్లోకి ఎళ్ళాల్సిన అవసరం లేదు. కైలాసంలో భోలా శంకరుడి దగ్గరికెళ్ళాలి. మీ తల్లిదండ్రులను మీరు గాని పూజించారు అంటే, మీరు 1000 సార్లు భోలా శంకరుడి దగ్గరికెళ్ళినట్టే, 1,00,000 సార్లు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వరుడి దగ్గరికెళ్ళినట్టే. మీరేంటంటే తల్లిదండ్రుల సేవ చేయండి. వాళ్ళని నిరాదరణ చేయమాకండి. ఎవరిని కూడా వృద్ధాశ్రమం అనేది తల్లిదండ్రులని తీసుకెళ్ళటం, అందరూ ఉండి పంపటం అధర్మం, అన్యాయం. అవి ఎవరికంటే విదేశాల్లో ఉంటున్నారు. తల్లిదండ్రులను అక్కడికి తీసుకెళ్ళలేము. నేను ఈ ప్లెయిన్‌లో రావాలి రోజు ఇయన్నీ ఎందుకంటే ఆ వాతావరణంలో ఈ తల్లిదండ్రులు చలి వాతావరణంలో యూరప్ ఖండం అంతా గూడా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా, రష్యా ఇయన్నీ కూడా ఈ రష్యా సగభాగం కొంత ఆసియా ఖండంలో ఉంది. కొంత యూరప్ ఖండంలో ఉంది. అమెరికా, జర్మనీ ఇయన్నీ పూర్తిగా యూరప్ ఖండం అంతా చలి ప్రాంతాలు. సో,
తల్లిదండ్రులను అక్కడ తీసుకెళ్ళాలి. అలాంటి వాళ్ళకి వృద్ధాశ్రమాలు ఎందుకంటే డబ్బిస్తారు కాబట్టి, మీ తల్లిదండ్రులకు ఎంతో సేవ చేయండి. న్యాయంగా ఉండండి. ధర్మంగా ఉండండి. మీకు జన్మ నేను చెప్తాను. ఈ జన్మలో ఎంతో సార్థకత ఉంటది. ఈ జీవితం అంటే అంత గొప్పదనమాట. తర్వాత నా రెండో రిక్వెస్ట్ యువతరాన్ని నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు మీ వయసులో మీ తల్లిదండ్రులకి సపోర్టివ్‌గా ఉండండి. వాళ్ళు మీ గురించి ప్రతి క్షణం మీ గురించి ప్రతి నిమిషం ఆలోచిస్తా ఉంటారు. మీ గురించి కలలు కంటా ఉంటారు. అంతేగాని తల్లిదండ్రులు చిన్న మాట అన్నారనో, ఒక సబ్జెక్ట్ పోయిందనో, బండి కొనియలేదనో, బైక్ ఇవ్వలేదనో, మీరు ఈ జీవితం నుంచి ఎళ్ళిపోతాం, సూసైడ్ చేస్తాం చాలా తప్పు. నన్ను అడగండి వాసు యాదవ్ 30 ఇయర్స్ దేశం కోసం చేశాడు. మీరు దేశం కోసం వెళ్ళండి, పని చేయండి. ఒక సైనికుడిగా ఎదగండి. లేదు నాలాగా సొసైటీలో ఒక సామాజిక సమస్యను ఎత్తుకోండి. జీవితానికి ఒక విలువ ఉంది. ఒక పరమార్థం ఉంది. అంతేగాని నేను చిన్న చిన్న విషయాలు తల్లిదండ్రులు వాళ్ళు మిమ్మల్ని అనకపోతే ఎవరినంటారు? మిమ్మల్ని పెంచి మీ మీద ఈ ముసలి వయసులో మీరు వాళ్ళకి ఒక భుజం ఇస్తారు. ఆసరాగా, ఆధారంగా నిలబడతారు అని ఆహ్, మిమ్మల్ని మీకోసం ఎంతో ఆశలతో ఉన్న తల్లిదండ్రులని కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకోండి. మానసిక ధైర్యంగా ఉండండి. మనస్సు ఎంతో కఠినంగా ఉండాలి. ఒక సైనికుడిగా ఉండాలి. సమస్యలతో పోరాడాలి. అంతేగాని భగవంతుడు మనకి అనంతకోటి తల్లి జగన్మాత మనకి మనసిచ్చింది, బుద్ధిచ్చింది. బుద్ధితో నిర్ణయాలు తీసుకోండి. అంతేగాని భయపడిపోయి పారిపోమాకండి. అది చాలా తప్పవుద్ది. జీవితంలో పోరాడాలి. జ్ఞానాన్ని రైట్ డైరెక్షన్‌లో వాడండి. మీకు సమస్యొస్తే నాకు ఫోను చేయండి యువత 9110398650 సార్. సార్ నాకు ఈ సమస్యొచ్చింది. నాకిదిగో ఈ ప్రాబ్లమ్‌లో ఉన్నాను. నాకు లవ్ ఫెయిల్ అయింది. లేకపోతే మా ఇంట్లో వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ అంటున్నారు. నేనెక్కడో ఇరుక్కున్నాను. హ్మ్. అది మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు. నేను ఇక లైఫ్‌ని వదిలేయాలనుకుంటున్నాను. అసలు ఫస్టు ఈ లవ్‌లు, గివ్‌లు వదిలేయండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక సమాజం ఉంటది. తల్లిదండ్రులకు ఒక ప్రెస్టీజ్ ఉంటాయి. అయన్నీ మీరు తల్లిదండ్రులు మీకిచ్చిన స్వేచ్ఛని, ఆర్థిక స్వేచ్ఛ గావచ్చు, ఉద్యోగ స్వేచ్ఛ గావచ్చు, పోతే చదువు స్వేచ్ఛ గావచ్చు, అక్కడ దాన్ని మిస్‌యూజ్ చేసుకోమాకండి. మనం చదువు కోసం వెళ్ళాం, విద్య కోసం వెళ్ళాం, విద్యనే నేర్చుకోవాలి. వేరే యావిగేషన్స్, ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌లో ఇరుక్కోకూడదు. ఒకవేళ ఇరుక్కున్నారు, తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. అయ్యో! నేను ఈ డెసిషన్ తప్పుడు డెసిషన్ అంటే నేను ఎళ్ళిపోవాలనుకున్న లైఫ్ నో. ఈ ఈ జన్మ ఎంతో ఉత్తమమైనది. యువతకి నేను ఇచ్చే నా సంస్థలో నేనిచ్చే నా మెసేజ్ ఏంటంటే, మీరు ఒక సైనికుడిలాగా ఉండాలి. కాబట్టి ఏ టైంలో అయినా బ్రతకడానికి ఎన్నో ఉంటాయి. అయ్యో! ఏంటంటే సమాజంలో మనకి అంటే సొల్యూషన్ లేని లైఫ్ ఉండదు. అట్లా ఎప్పుడు అనుకోమాకండి. జీవితంలో సొల్యూషన్ ఉంటది, సమాధానం ఉంటది. నేను చెప్తాను మాకు ఆర్మీ రెండే చెప్తారు. డూ ఆర్ డై. మనం ఒకటి సాధించాలి. అది సాధిస్తూ మనం వదిలేస్తే గొప్ప విషయం గానీ, అసలు ఏమి సాధించకుండానే చిన్న చిన్న సమస్యలకు భయపడిపోయి ఆ! మనం అట్లా చేయకూడదు. జీవితం చాలా గొప్పది. ఎంతో అమూల్యమైన ఈ జీవితాన్ని, ఎంతో అందమైన ఈ జీవితాన్ని మనం మన చేతుల్లో ఉంటది. దీన్ని ఎలా డిజైన్ చేసుకోవటం, మోల్డ్ చేసుకోవటం అనేది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరేంటమ్మా మరి చెల్లెలొచ్చింది. మాట్లాడారా వాళ్ళతోటి? ఏమంటారు ఆళ్ళు? అన్నయ్య వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అయినా ఉండాలంట, సాఫ్ట్‌వేర్ అయినా ఉండాలంట అన్నయ్య. గవర్నమెంట్ జాబ్ అని ఉండాలి. సాఫ్ట్‌వేర్ అయినా ఉండాలి. గవర్నమెంట్ జాబ్ అదే ఏంటి కొంచెం ఆమెకి మీకు విషయం తెలీదు. ఇప్పుడు మీకిచ్చిన మ్యాచ్‌కి 1.5 సంవత్సరం నుంచి నాతో ప్రయాణం చేస్తున్నారాళ్ళు. ఆహా! మన సంస్థ పెట్టి 1.5 సంవత్సరం ఆల్రెడీ ఇది 2024 ఆగస్టు 29 పెట్టాను. 2025కి ఒక సంవత్సరం అయిపోయింది. ఆహ్, సంవత్సరం 1.5 సంవత్సరం. అప్పటినుంచి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి ఈరోజు మ్యాచ్ ఇస్తా ఉంటే, వాళ్ళన్ని మ్యాచ్‌లు కాలదనుకుంటా ఉంటున్నారు. అమ్మాయి ఏమో మళ్ళీ చెప్తారు సార్ మా అమ్మాయి 5-1 ఉంటది. మీకు ఇంత మంచి మంచి మ్యాచ్‌లు పంపిస్తా ఉంటే వదులుకుంటే ఇదే అంటారు నేను చెప్తున్నాను ఈ మాధ్యమంలో ఓ దీన్ని తెలుగులో ఒక మాట చెప్తారు సింపుల్‌గా గొంతెమ్మ కోరికలు. దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్. మీరు కలల రాకుమారుడు కావాలి అని కోరుకోవడం తప్పు. ఫస్ట్ ఇది మైండ్‌లో నుంచి మీరు తీసేసుకోండి. ఎవ్వరైనా కూడా. నాకు కలల రాకుమారి కావాలి అనుకోవటం తప్పు. ఎందుకంటే ఇద్దరు అమ్మాయైనా, అబ్బాయైనా మనం ఎలా ఉన్నామో అలాగే మ్యాచ్ దొరుకుద్ది. అది ఎవరో జారిపోయి, ఊడిపోయి ఎవరో చేసుకున్నారు అనేది వేరే విషయాలు. నేను ఇప్పుడు పేరు చెప్పడం ఇష్టం లేదు. వీళ్ళకి నేనిప్పుడు ఆమెకు మ్యాచ్ ఇచ్చాను. ఈమె ఫోన్ చేసుకొని ఎళ్ళింది. మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి అంటే ఎక్కడ మీకు గవర్నమెంట్ ఉద్యోగాలొస్తాయి? అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు. హైట్ తక్కువ అమ్మాయి. అలాంటప్పుడు మంచి కుర్రోడొస్తున్నాడు. ఒక సెటిల్‌మెంట్ ఫ్యామిలీ ఉంది వాళ్ళకి.
ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి నాతో ఉన్నారు వీళ్ళు. ఇప్పటివరకు నేను ఎన్నో మ్యాచ్‌లు ఇచ్చుంటాను. అయినా పంపిస్తానే ఉంటాను. మ్యాచెస్ అది ఇది చాలా ఈ ప్లాట్‌ఫార్మ్‌లో చెప్తున్నాను. నేను పేరు చెప్పడం లేదు. అందరికీ చెప్తున్నాను. మ్యాచ్ అనేది మీరు 1.5 సంవత్సరం నుంచి నాతో ప్రయాణం చేసి మీకు మళ్ళీ వాళ్ళు ఇట్లా మీటింగ్ గూడా రారు. పర్సనల్‌గా నాకు ఫోను జేసి అడగరు. అయినా నా దగ్గర ఒకసారి ప్రొఫైల్ వచ్చింది, రాసి ఉంది. ఈ వచ్చినోళ్ళు డిమాండొచ్చి అడుగుతున్నోళ్ళకి వాళ్ళకి చెప్తాం. ఇగో పలానాకి మ్యాచ్ ఉందని. ఏ రోజు గూడా ఈళ్ళు ఎళ్లి వాళ్ళకి ఫోన్ చేసుకొని ఎళ్లి పాజిటివ్ రెస్పాన్స్‌తో నాకు రాలా. ప్రతి ఒక్కరు అదే చెప్పారు. సార్ మాకు ఈ 1.5 సంవత్సరం నుంచి మీరు గవర్నమెంట్ ఏం చెప్పారమ్మా? గవర్నమెంట్ ఉద్యోగం ఇంకేం కావాలంట వాళ్ళకి? గవర్నమెంట్ ఉద్యోగమైనా లేకుంటే సాఫ్ట్‌వేర్ అయినా కావాలి. గవర్నమెంట్ ఉద్యోగం, సాఫ్ట్‌వేర్ గావాలి. సాఫ్ట్‌వేర్‌లో గూడా ఎంత గావాలి? లక్షల పైనే ఉండాలి జీతాలు. అవును. సో, చూడండి 1.5 సంవత్సరం నుంచి నాతో ఉన్నారు. ఈ రోజుకి నేనిచ్చిన మ్యాచ్‌ని ఒక మ్యాచ్‌ని సెటిల్ చేయలేదు. ఇకేం ముందు ముందు చేస్తారనేది అమ్మాయి అనకూడదు. జనరల్‌గా హైట్ అంతే ఉంది. 5 1 ఉంది. ఇచ్చేది కూడా పెద్ద ఆర్థికంగా పెద్ద ఇవ్వరు. కానీ పెద్ద ఆశ ఉంటది. ఇది నేను ఈ ఓపెన్ ప్లాట్‌ఫార్మ్‌లో చెప్తాను. ఈ మానసిక స్థితి గురించి కూడా దీన్నే నేను చెప్పాను. బయటికి రాలేదు అంటే వివాహాలు మీరు వెతుక్కోవడం చాలా కష్టం అవుతది. తర్వాత ఆ అమ్మాయి టైం అయిపోద్ది, ఇబ్బంది పడతారు. కాబట్టి ఇది నేను దీన్నంటే ఎందుకని కౌన్సెలింగ్ అంటాను నేను. కౌన్సెలింగ్ అంటే ఎవరికి కౌన్సెలింగ్ చేస్తారు అంటే ఎవరు మనకు తెలుగులో ఒక నూనిడు తెలుగులో నానుడి అంటారు. నేను ఆర్మీకెళ్ళిపోయి ఒక్కోసారి తెలుగు పదాలు మర్చిపోతా ఉంటాను. దాంట్లో ఏమంటారంటే నేల విడిచి సాము చేయటం అది అంటారు. ఒక పదం ఉంది. మీ మీ స్థితిగతులు తెలుసుకోకుండా మీరెలా ఉంటారు? మీ పర్సనాలిటీ ఏంటిది? మీ హైట్ ఎంత? మీ ఎనక ఆ స్థితిగతులేంటి? ఆర్థిక స్థితి ఏంది? మా నాన్న ఇవ్వగలడా? లేదా? ఎదురోళ్ళు అడిగే వాళ్ళకి అనేయన్నీ తెలుసుకోకుండా నేల విడిచి సాము చేయటమే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ అంటారు. అది నేను ఎవ్వరికైనా నాకైనా వర్తిస్తది. ఇప్పుడు నేను మా అమ్మాయినివ్వాలి. నాకు కూతురుంది పెళ్లి చేయాలి. మన అమ్మాయి గూడా ఉంది పెళ్లి చేయాలి నేను. ఆ! ఇప్పుడు నాకు ఒక 10,00,00,000 గావాలి. లేకపోతే ఒక 'మహేష్ బాబు' కావాలి అంటే ముందు మా అమ్మాయికి నచ్చాలి గదా! నేనే నా విషయమే చెప్తున్నాను. మీ అందరికెందుకు నేను, వాసు యాదవ్, మిరియం. నా కొడుకున్నాడు పెళ్లి చేశాను మొన్న. కూతురుంది పెళ్లి చేయాలి. బాధ్యతలు నేను గూడా తప్పించుకుంటే కొంచెం ఫ్రీ అవుతాను నేను. సమాజానికి సేవ చేయడానికి ఇంకా మానసిక అంటే బలంతోటి ముందుకు రాగలను. ఆ! ఇప్పుడు మా అమ్మాయిని నేను కోటీశ్వరుడు గావాలండి. కారుల్లో తిరగాలి, మేడల్లో ఉండాలి, మిద్దిల్లో ఉండాలి. నెలకొక 6,00,000 ఉద్యోగం గావాలి. జరిగే పనేనా ఇయన్నీ? చెప్పండి. నేను లేదయ్యా నేను ఒక రకంగా ఉన్నోడిని చేసుకుంటాను. బుద్ధిగా, శుద్ధిగా నీలాగే మిలిటరీగా డిసిప్లిన్ లేకపోయినా సివిల్‌లో డిసిప్లిన్‌గానే ఉన్నాను. క్రమశిక్షణతో నేను ఎదిగాను. నేను మంచి మనసుతోనే ఉంటానయ్యా చేసుకుంటాను. నీ పిల్లని చూసుకుంటాను అని అన్నోడికి నేను ఇవ్వాలా? లేదంటే నేను గాలిలో నిచ్చెనలేస్తే కుదురుతదా? చెప్పండి. ఓకే. ఎందుకంటే గాల్లో నిచ్చెనేస్తే కుదరదు మరి గదమ్మా! గాల్లో నిచ్చెన నువ్వు నాకు ఎన్ని డబ్బులుండి తీసుకెళ్ళినా, ఆడు సరిగ్గా చూసుకోడు. రాత్రి ఇంటికే రాడు. ఎవరెవరో ఫ్రెండ్స్‌తో తిరుగుతా ఉంటారు. ఎక్కడికెక్కడికో ఎప్పుడొస్తారో తెలీదు. ఇలాంటోళ్ళకి ఇవ్వాలా? ఇల్లు కనిపెట్టుకొని, కుటుంబ బాధ్యతలు మోస్తూ, సంసార పక్షంగా ఒక క్రమశిక్షణతోటి ఒక అన్నీ మన కుటుంబము అనే ఒక పద్ధతిగా వాళ్ళకివ్వాలా? ఇప్పుడు మనం అనకూడదు గానీ ఆడపిల్ల తల్లిదండ్రులు గూడా ఎలా పెంచేస్తున్నారంటే, హ్మ్. వాళ్ళు బయటుండాలి, లగ్జరీగా బతకాలి, అత్తామామతో ఉండకూడదు హ్మ్. అని ఒపీనియన్‌లో పెట్టేస్తున్నారు పిల్లల్ని. అది వాళ్ళు మైండ్‌లో అదే ఫిక్స్ చేసుకుంటున్నారు పిల్లలు గూడా. లగ్జరీ అనేది పిల్లలకెప్పుడు నేర్పించకూడదమ్మా. నేను చెప్తున్నాను. దాన్నే నేల మీద నిలబడండి. గాలిలో కాదు. మనం ఎంత మనకు తెలుగులో ఇంకొక నానుడుంది. మంచం ఉన్నంత వరకే మీరు దుప్పటి కాళ్ళు ముడుచుకోవడం, దుప్పటి కప్పుకోవడం చెప్తారు. దాన్ని దాటి ఎళ్లారంటే ఇబ్బంది పడతారు. పిల్లలైనా అదే మైండ్‌లో ఉండాలి. మనకు తగినోళ్ళే మనకుంటారు అన్న సంబంధాలు చూసుకోవాలి. అంతేగాని మాకు నేను ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఎన్ని మ్యాచ్‌లు పంపిస్తాను ఆమెకి? ఇప్పుడు నేను ఆ పేరెత్తలేదు. కానీ నాకు తెలుసు. ఆ! నేను 1.5 సంవత్సరాల నుంచి మ్యాచ్‌లు ఇస్తామండి. ఎవరిస్తారు మీకు మ్యాచ్‌లు? మీకు తెలుసా మార్కెట్‌లో ఈరోజు మ్యాచ్‌లంటే ఈ షాదీ.కామ్, తెలుగు మ్యాట్రిమోనిలో డబ్బులు కడితేనే వాళ్ళు మీకు అక్కడ నంబర్ కనిపిస్తది. ఆ! ఈడ కూర్చోబెట్టి ఒక సండే కూర్చొని నా ఒక సర్వీసెస్ ఒక ధర్మం కింద ఇది మనకు కళ్యాణం అనేది చాలా ఇంపార్టెంటు. ఒక సమాజం గురించి ఆలోచిస్తూ వివాహాలు చాలా డిలే అవుతున్నాయి. హిందువుల్లో మ్యారేజ్‌లు కావడం లేదు.
సరే ఇది నేను ముందుకు తీసుకెళ్ళా అంటే అది ఎంత గొప్పతనం అర్థం కావట్లేదు ఆ నాకు కూడా. అవకాశాన్ని మీరు వాడుకోవటం లేదనే బాధ నాకు. ఎందుకంటే కొంత ఇక్కడికి వస్తే ఏమవుద్దంటే ఇప్పుడు సమాజంలో కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు మీకు మనం చేస్తున్న తప్పు ఏంటిది అనేది ఇంట్లో భర్త చెప్తాడు. సపోజ్ భర్త చెప్తే భర్త నోరు మూపిస్తారు. ఇంట్లో కూతురు ఎవరైనా ఉంటే చెప్తే నోరు మూపిస్తారు. బయటోళ్ళు నేను ఒకడు ఉన్నానంటే అంటే ఏమవుద్దంటే కొంతమందికి బయటోళ్ళు చెప్తే అయ్యో మనం తప్పు చేస్తున్నామేమో అని అంటారు. ఇంట్లో వాళ్ళైతే మనం నోరు మూపించగలం. అందుకని నేనేమంటానంటే నేను మ్యాచ్ ఇచ్చినప్పుడు ఒకసారి చెక్ చేస్తాను, అనలైజ్ చేస్తాను. ఈ మ్యాచ్ 1.5 సంవత్సరం నుంచి నలుగుతా ఉంది నా దగ్గర. నేను పంపించిన వాటినన్నిటిని మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి, సాఫ్ట్వేర్లు కావాలి. నీవు కరెక్ట్గా నీ ప్రొఫైల్కి గవర్నమెంట్ ఉద్యోగం సాఫ్ట్వేర్ కావాలి అని 1.5 సంవత్సరానికి తిరిగినప్పుడు ఇంతవరకు దొరకలేదు అంటే ముందు దొరుకుతారని ఆలోచిస్తున్నావా? అని ఆలోచిస్తున్నట్టే ఉన్నా. అలా ఆలోచిస్తే నేను చెప్తున్న వాళ్ళు మీకు ఎలాంటి అబ్బాయి కావాలంటే మాకు సాఫ్ట్వేర్ అయినా లేకుంటే గవర్నమెంట్ జాబ్ చేసేవాడైనా కావాలి. 96 పాప ఈ 96 జనవరికి నిన్నటితోటి ఈ పాపకి 30 సంవత్సరాలు అయిపోయినాయి. ఈరోజు 15. అమ్మాయి 5 ఉంది. పోతే ఇలా చెప్పేది ఏంటంటే ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నాకు పర్సనల్గా ఫోన్ చేయండి. మీకు మానసిక చికిత్సకి చాలా అవసరం ఉంటుంది. మీరు పెళ్లి చేయకుండా అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నారు. నేను క్లియర్గా ఓపెన్ ప్లాట్ఫామ్లో చెప్తున్నాను. మీరు ఎక్స్ట్రాగా ఆలోచించి నాకు ఇంత హైఫైలో మ్యాచ్లు కావాలి రావు. 1.5 సంవత్సరాల నుంచి రాలేదు. మీరు నాతో మాట్లాడి నాకు చెప్పండి. మీరు ఎక్కడ మన ఓపెన్ డిస్కషన్లో కూర్చుందాం. అంటే మన ఇద్దరు పర్సనల్గా కూర్చుందాం. ఓపెన్ డిస్కషన్లో వద్దులే, బాగుండదు. మీరు ఇప్పటివరకు ఎన్ని మ్యాచ్లు చూశారు? మీ సైకాలజీ ఏంటి? ఎదుటోళ్ళు ఏం చెప్పారు? మీరేం కోరారు? నాతో డిస్కస్ చేయండి. నేను చెప్తాను ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేది. ఏమి రారు, ఎక్కడికి రారు, నాతో మాట్లాడరు. నేను మ్యాచ్ పంపిస్తే దాన్ని సెటిల్ చేసుకోరు. నేను పంపించిన మంచి మంచి మ్యాచ్లు పంపించాను. సరే వదిలే. వాళ్ళు అసలు ఒక్కసారి కూడా డిస్కషన్లో సండే కూడా రాలేదు. ఎప్పుడు ఏ రోజుకి రాలేదు. నాకు పర్సనల్గా ఫోన్ చేసి కూడా వాళ్ళ అక్కేదో ఒకసారి నాతో 2 సార్లు ఏదో మాట్లాడింది. ఆ టైంలో ఇది చెప్పాను. ఆ మ్యాచ్ని హ్యాండిల్ చేస్తున్న వాళ్ళ అక్కే. నాకు అనిపిస్తుంది ఆ అమ్మాయే ఆ చెల్లెలకి శత్రువు, పెళ్లి కానివ్వదు. ఆ అక్కకే అక్క కోరికలు ఎక్కువ. ఆ చెల్లెలు పాప మా అమ్మాయికి ఏమో కానీ ఆ అక్క మాటలే వింటది కానీ మా అక్క నాకు పెళ్లి చేస్తుంది అని చాలా సంతోషంగా ఆమె ఎదురు చూస్తూ ఉంటే 30 చేసి కూర్చుంది. నా మాట వింటే 1.5 సంవత్సరం క్రితం నాతో వీళ్ళు మాట్లాడినప్పుడు, ఈ అక్క నాతో మాట్లాడినప్పుడు మా చెల్లెలకి మ్యాచ్ కావాలని నేను మ్యాచ్లు ఇచ్చాను. ఆమె కానీ చేసుకుంటే 28.5 సంవత్సరంలో పెళ్లి అయిపోయింది. 1.5 సంవత్సరం అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది. సరే వదిలేయమ్మా వాళ్ళతో. నెక్స్ట్ వచ్చేసి మన బాబుకి మీకు మనకి ఎక్కడంటే నెల్లూరు జిల్లాలోనే మనకి ఎక్కువ హైఫై వాళ్ళని ఇస్తే కూడా వాళ్ళు వద్దంటారు. అందుకని నేనేం పట్టుకుంటానంటే బాగా జలుబు చేసింది, ముక్కులు పట్టేసి ఉన్నాయి అనమాట. ముక్కులు అందరికి ఉన్నాయమ్మా ఈ జలుబులు దగ్గులు? అన్ని నెల్లూరులో కూడా ఉన్నాయా? నేను ఈ ప్లాట్ఫామ్ లో రిక్వెస్ట్ చేస్తుందంటే మన గ్రూప్ లో 50 మందికి రిక్వెస్ట్ చేశాను. గడ్డి నాకు చీరాల, బాపట్ల, నెల్లూరు అడగలేదు. నెల్లూరు దూరం అవుద్ది నాకు. అందుకే కావలి, బాపట్ల, చీరాల, అద్దంకి ఒక 3 మహానుభావులు ముందుకొచ్చి గడ్డి ఉన్న ప్లేస్ చెప్పారు. నేను కొనుక్కున్నాను గడ్డి నిన్న. నాకు ఇంకొక సహాయం ఏం కావాలి అంటే మీరు ఇచ్చిన డబ్బులే, దాతలు ఇచ్చిన డబ్బులే నేను కట్టాను, నేను పే చేశాను. నాకు ఇంకోటి ఏం కావాలంటే లారీ ఎవరి దగ్గరన్నా ఉంటే మీకు నేను డబ్బులు అద్దిస్తాను. ఆ లారీ అయితే ఏమొస్తుందంటే ట్రాక్టర్ అయితే 100 మోపులు వేసుకొస్తారు. ఓపెన్ ప్లాట్ఫామ్లో చెప్తున్నాను, అందరు రికార్డ్ అవుతుంది. కానీ లారీ అయితే కొంచెం ఎక్కువ మోపులు వస్తాయి. నాకు కొంచెం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మిగులుతాయి అని చూస్తున్నాను. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి లారీ మనకి చీరాల, అద్దంకి, లేకపోతే ఒంగోలు ఈ ప్రాంతంలో అయినా ఇక్కడి నుంచి వెళ్ళి బాపట్ల నుంచి గడ్డి ఉంది, లేకపోతే బొల్లాపల్లి టాల్ ప్లాజా దగ్గర పొలాలకు వస్తూ ఉన్నారు, మేదరమెట్లకు 20 కిలోమీటర్లు. సో మీకు ఎవరి దగ్గర లారీ ఉంటే ఎక్కువ 300, 400 మోపులు వేసుకురాగలిగితే అద్దె మిగులుద్ది. కాబట్టి ఉన్నోళ్ళు ఎవరన్నా ఈ రికార్డింగ్ ఎన్నోళ్ళు అమ్మా చెప్పండి, ఎవరన్నా బంధువులు ఉంటే అబ్బాయిని కనుక్కోవాలన్నా అంటే ట్రాన్స్పోర్ట్ లారీలే కదా ఈ సిలిండర్ తీసుకెళ్లేదే. అలాంటి ట్రాన్స్పోర్ట్ ఏదన్నా ఉంటే వాళ్ళు ఏమన్నా అంటే అక్కడ ఒంగోలు వాళ్ళు కూడా ఉన్నారు అన్నయ్య మనకి
అక్కడి నుంచి ఏజెన్సీ కూడా ఉంది ఈ అబ్బాయికి. అది కనుక్కొని ఒంగోలు నుంచి వెళ్ళి బాపట్ల వెళ్ళటం, గడ్డి తీసుకోవటం, తెచ్చి ఒంగోలు. ఆహా. మన ఒంగోలు కదా. నా సొంత ఊరు చాకిచెర్ల అమ్మ, గోశాల ఉన్నది ఊరే నా చాకిచెర్ల. చాకిచెర్ల. ఎక్కడైతే ఇట్లా చెప్పా, మన పేరు చెప్పా. ఆ, అమ్మ నాకు ఐడియా లేదు, ఒకసారి కనుక్కొని చెప్తానమ్మా, నాకు ఐడియా లేదమ్మా అని నా చెప్పాను. సొంత ఊరు చాకిచెర్ల. నేను చదివింది 6వ తరగతి దాకా చాకిచెర్ల చదివాను. 7 నుంచి 10th వరకు సింగరాయకొండ మా మేనమామ వాళ్ళ దగ్గర చదివాను. ఇంటర్మీడియట్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఒంగోలు శర్మ కాలేజీలో చదివాను. నాకు ఒంగోలుతో అనుబంధం బాగుంది కాబట్టి ఇక్కడ ఒంగోలు దగ్గర అమ్మాయిని చేసుకొని నాకు ఆర్మీకి వెళ్ళడానికి రావడానికి ట్రైన్స్ పిల్లలు చదువుకోవడానికి. సో ఒంగోలుకు దగ్గర అంటే జస్ట్ ఒక హైవే నుంచి ఒక 7 కిలోమీటర్లు సర్వేరెడ్డిపాలెం అనే గ్రామంలో పల్లెటూరులో నాకు ఇష్టం. సెటిల్ అయి ఉన్నాను. మీరు ఎవరైనా ఒంగోలు దాటి వెళ్తున్నారు, నన్ను కలవాలంటే రావచ్చు. చాలా మంది వచ్చిపోతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. గోశాల మట్టికి చాకిచర్లలో ఉంది, నా సొంత ఊరు, నా పుట్టిన ఊరులో. అది కూడా చాలా మంది అడిగారు, మీరు పెట్టారంటే అయ్యా నేను పెట్టాను అంటే నెలకి 1,30,000 జీతాలు ఇవ్వాలి. 10 మంది పని చేస్తారు అక్కడ. రెండు మొన్న 210 దాకా గోవులు ఉంటే మొన్న ఒక 20 25 తీసుకొచ్చారు. ఎవరో నేను చెన్నై పోతా ఉంటే పట్టుకొచ్చారు. ఒక 230 గోవులు నెలకి 1,30,000 కేవలం జీతాలే ఇవ్వాలి. ఇప్పుడు నేను వాసు యాదవ్ 1,30,000 నెలకి నేను ఈ సంస్థలో గడ్డి కోసమే అడిగితే ఎవరో ఒకరు పుణ్యంగా ఇస్తే ఆ గడ్డి కొంటా ఉంటాం. వాళ్ళు బ్రాహ్మణులు పాపం ఎంతో బుద్ధితోటి పెట్టారు. కాకపోతే ఏంటంటే ఒక్కరి వల్ల ఆ గోశాల నడవదు, నాకు తెలుసు. ఎందుకంటే చేసే వాళ్ళకి తెలుసు ఆ కష్టం ఎంత ఉండదో. నెలకు 1,30,000 జీతాలు. ఎందుకంటే జనరల్గా ఈరోజు మగ మనిషి పని చేస్తే 500 ఇస్తారు. నేను 30 రోజులు ఆ గోవులు తోలుకొని తిప్పాలి అంటే నెలకు రోజుకి 500 అంటే 15,000 ఇవ్వాలి నెలకి. ఒక అమ్మాయి పని చేయాలి అంటే 300, 350 రూపాయలు లేకుండా వాళ్ళకు 10,000. నలుగురు ఆడవాళ్ళు అంటే 4 పొద్దులు 40,000, 6 మగోళ్ళు అంటే 15 90, 1,30,000 జీతాలకి 250 గోవులకు రోజు తిండేది. సో నన్ను అడిగితే మీరు పెట్టారయ్యా, నా వల్ల అయ్యే పని కాదు. కాకపోతే నాకు సేవాభావం ఉంది కాబట్టి ఒకరు చేస్తున్న సహాయానికి నేను కూడా తోడయ్యి మీ చేత మీరు ఇచ్చిన డబ్బులు ఆ గడ్డి గిడ్డి కొని అన్ని వీడియోలు ప్రూఫ్లు పెడతా ఉన్నాను. అంతేగాని అంత గోశాలు నడపడం అంత ఈజీ కాదు. చేత అయితే చెయ్యి. జీవులతోటి ఆట కాదు. జీవులతో ఆట పెట్టేసి తిండి పెట్టలేదు, గోమాత చచ్చిపోద్ది. ఆ పాపం ఎవరికి? గ్రామస్తులే వచ్చి మనకి గ్రామానికి వస్తుంది అది. ఎందుకంటే అందరు కలిసి చేయాలి కాబట్టి అందరూ కలిసి చేస్తేనే సహాయం అవుతుంది. సో అయితే నేను పని చేద్దామమ్మా, మీకు ఇక్కడ వేరే మేస్తుంది. మీకు ఎవరు ఉన్నారు అంటే ఇల్లు నాకు నెల్లూరు జిల్లాలో మొత్తం మనకి డైరీలు అంటే పుస్తకాలు నిండిపోతా ఉన్నాయి, ప్రొఫైల్స్. ఇది తీసుకోండి, మ్యాచ్లు సెటిల్ చేసుకుంటారు అంటే ముందుకు రారు. మీరు వచ్చేసి ఏ ఏ ఓకే, నెల్లూరులో అమ్మాయిలు వచ్చేసి మనకి అందరూ సాఫ్ట్వేర్ చేస్తా ఉన్నారు. ఎవరు పెట్టిన సాఫ్ట్వేర్లు. ఎంఐ ఉంది, ఎంఐ సాఫ్ట్వేర్. EEE చేసిన అమ్మాయి సాఫ్ట్వేర్ కగ్నేజెంట్లో చేస్తుంది. ఈ అమ్మాయి సిఎస్సి చేసింది, కగ్నేజెంట్లో చేస్తూ ఉంది. పోతే ఆ గొడ్డ శ్రీను ఎవరో ఒక ఆయన ఇచ్చాను కదా, వాళ్ళ అమ్మాయి అయితే అమ్మాయి ఇంటి దగ్గరే ఉంటుంది అనమాట. గొడ్డేటి శ్రేణయ్య ఎవరో ఒక అమ్మాయి వచ్చి పంపించాను కదా మన పంపించాను లేదా మళ్ళీ పంపించేదా? గంగపట్నం. ఏమన్నా అయితే నాకు ఇక్కడ ఓపెన్ ప్లాట్ఫామ్ లో చెప్ప, మాకు తర్వాత చెప్పు. నాకు చాలా మంది ఏం చేయడకొచ్చేదను నాకు చెప్తా ఉంటారు. అంటే కొంతమందికి మెచ్యూరిటీ కూడా అంటే తెలియదు, ఇట్లా మాట్లాడకూడదు, ఆయన దగ్గర రికార్డ్ అవుతుంది అనేది. వచ్చేదను సార్ అబ్బాయి బాగలేడను, నలుపను, లేకపోతే మట్టంగా పొట్టిగా ఉన్నాడను, వెనక ఆస్తులు లేవు, పోతే అమ్మాయి ఇట్లా చెప్పకూడదు ఇక్కడికి వచ్చేసి. ఎందుకంటే ఇది ఓపెన్ ప్లాట్ఫామ్, రికార్డ్ అవుతుంది. జనరల్గా అంటే అందరూ ఒకరినొకరు నచ్చుతారని నేను చెప్పను. జనరల్గా ఏంటంటే చాలా కారణాలు ఉంటాయి నచ్చకపోవడానికి, నేను చెప్పినట్టుగా. కాబట్టి ఇక్కడ చెప్పమాకండి. మీ తర్వాత నాకు సపరేట్గా చేసి సార్ నేను అడుగుతాను ఏమైందా మ్యాచ్ అన్నప్పుడు వద్దులే
అక్కడ కూడా నాకు చెప్పకూడదు వద్దులేండి అది అంటే నాకు అర్థమైపోద్ది. ఇది ఏదో కారణం అయి ఉంటుంది. జ్యోతిష్యం అయితే తప్పనిసరిగా మీకు కౌన్సిలింగ్ చేస్తాను నేను. అక్కడ దాచమాకండి. నాకు చాలా మంది ఏం చేస్తారంటే జ్యోతిష్యం దాచిపెట్టేసి నటిస్తా ఉంటారు. అది చిన్నగా బయటపడుతుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా అది అప్పుడు ఏంటంటే నాకు అవసరం. ఎందుకంటే మీకు కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. వింటారా? జ్యోతిష్యం అనే పిచ్చి మాత్రం నాకు లేదన్నయ్య. అమ్మా నువ్వు కాదు, నేనేమంటానంటే అతను ఏమయ్యా నేను నీ మాట వింటానా, నువ్వు ఎన్ని చెప్పినా నేను నా పిచ్చిలో నేను ఉంటా అంటే నేనేం చేయగలను? నేను ముందుకు పడి నేను కాళ్ళు ఎరగొట్టుకుంటా అంటే నేనేం చేయగలను దానికి? ఇప్పుడు నువ్వు 90లో ఉన్నావు, అబ్బాయి మీ అబ్బాయి 90లో ఉన్నాడు. మరి ఎంత తప్పు చేసావు 90లో ఉన్నావు అంటే? కానీ నేను ఇంత చెప్పినా కూడా ఎవరో ఆయన ఫోన్ చేసుకొస్తున్నాడు. ఏంటిది? జై హింద్ సార్, చెప్పండి సార్. జై హింద్ సార్, వాసు యాదవ్ ఒంగోలు, చెప్పండి సార్. వాసు కదా? చెప్పు సురేష్, ఎక్కడున్నా? చెప్పు ఏంటి విషయం? ఏం లేదు, నేను శ్రీశైలం వచ్చిందా చిన్న పని మీద. ఆ, ఆ. వేరే వాళ్ళు ఒకటి విషయం చెప్తే అందుకని నీకు తెలియబడుతామని. వివాహమేనా? కాదు, మన అంటే మ్యారేజ్ విషయంలో. అదే వివాహమేనబ్బా, మ్యారేజ్ విషయమే కదా. అదే సారీ. అమ్మాయికా అబ్బాయికా? అబ్బాయికి. అబ్బాయిది అయిపోయింది పెళ్లి నాది. వాళ్ళ అబ్బాయికి అయితే నా ప్రొఫైల్ పంపించమని నాకు. అంటే అబ్బాయి ఉన్నాడు కర్నూలులో, వాళ్ళ అమ్మాయి కావాలి అతనికి. నా నంబర్కి ప్రొఫైల్ పంపించమను. ఆ, వాళ్ళకి నా నంబర్కి ప్రొఫైల్ పంపించమను. నేను మీటింగ్ కూడా యాదవ్లే కదా? యాదవ్లే. వాళ్ళు యాదవ్లే, నాకు మాట్లాడిచ్చా ఆయన పేరు. సరే మాట్లాడిస్తాను, అందుకోసమే నీకు ఫోన్ చేసి. మాట్లాడి. బాగున్నావా? బాగున్నాను. ఇప్పుడు ఈ రోజు మీటింగ్ జరుగుతుంది, మ్యారేజ్ మీటింగ్. ఎక్కడ? ఆన్లైన్ లో. ఓకే మంచిది. వారానికి 2-3 రోజులు 4-5 రోజులు నడుస్తానే ఉంటాయి. పిలుస్తానే ఉంటాను, రండి పెళ్లిళ్ళు చేసుకోండి అని చెప్తానే ఉంటాను నేను. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి కాని వాళ్ళకి, లేకపోతే వీడియోస్ లేట్ మ్యారేజ్లు ఎక్కువ ప్రిఫరెన్స్. వీడియోస్ కి లేట్ మ్యారేజ్లకి. ఆ పేద కుటుంబాలు అయితే మీ ప్రొఫైల్ పంపించండి, మీకు సూట్ అయితే చూద్దాం ఏదన్నా మ్యాచ్. నీ నంబర్ పంపిస్తాను, పంపించమని చెప్పా. మంచిది. ఓకే అమ్మా, ఓకే. అయితే ఆమె వెళ్ళిపోయిందా రాజమ్మ? సరే, ఆమె మళ్ళీ పర్సనల్ ఫోన్ చేస్తుంది. సరే క్లోజ్ చేద్దామా సార్? ఓకే అయితే ఉండమైతే, ఆమె వస్తుందిలే మళ్ళీ ఫోన్ చేసుకుంటే. సరే అయితే ఓకే అమ్మ, ఉంటాం అయితే. ఎవరమ్మా? ఎవరు చెల్లమ్మా చెప్పు, ఎవరు? శ్రీనివాసరావు గారు. ఆయన ఏంటంటే కొంచెం వాళ్ళకి కొంచెం పరిచయాలు బాగున్నాయి కదా, ఆయన రియల్ ఎస్టేట్ లో ఉన్నాడు కదా, ఆయనకి పరిచయాలు ఉన్న వాళ్ళు చూసుకుంటారు. ఆయన అడగటం లేదంటే ఆయనకి కొంచెం తన మీద తనకు నమ్మకం ఉంది. ఆయన చెప్పానుగా, మీకు కుదరినప్పుడు నాకు ఫోన్ చేస్తారు, హెల్ప్ చేద్దాం. సరేనా? ఓకే అమ్మా, ఓకే శ్రీనివాసరావు గారు, ఉందాం అయితే. ఓకే సార్, జై హింద్ సార్.